కమాడిటీస్లో కదా. ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు మార్కెట్స్ అట్ 1. ప్రస్తుతానికి మార్కెట్లో డీప్ క్రాక్స్ మనం చూస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వస్తున్న నెగిటివ్ సంకేతాలతో పాటు దేశీయంగా మనకు ఒక మేజర్ ఫ్యాక్టర్స్ డ్రైవ్ చేస్తున్నాయి, దట్ ఈస్ ద డిమానిటైజేషన్. దాని ఇంపాక్ట్తో మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అన్ని కూడా మోస్ట్ ఆఫ్ ది సెక్టార్స్ అన్ని కూడా చాలా వీక్గా ఉన్నాయి. ఒక్క ఐటీ టెక్నాలజీ మినహా అన్ని రంగాల షేర్లు భారీ నష్టాలు ఉన్నాయి. స్పెసిఫిక్గా సెక్టార్ల వారీగా మనం మాట్లాడుకున్నట్టయితే బాగా హ్యాంబర్ అయిన సెక్టార్స్లో ఆటో ప్యాకెట్ బాగా కనిపిస్తుంది మనకి. దానికి కారణం టాటా మోటార్స్ నెగిటివ్ ఆర్ వీక్ రిజల్ట్ రావడం వల్ల టాటా మోటార్స్ ఇవాళ ఆల్మోస్ట్ ఇండెక్స్ స్టాక్ అయినప్పటికీ 8% దాకా క్రాక్ అయింది. దాని ఇంపాక్ట్ ఎక్కువగా మార్కెట్ మీద ఇవాళ ఉందని చెప్పుకోవచ్చు. ఒక్క టాటా మోటార్సే ఆల్మోస్ట్ ఇండెక్స్కి 25 పాయింట్స్ దాకా నెగిటివ్గా సపోర్ట్ చేస్తుంది. అండ్ హెచ్డిఎఫ్సి కూడా బాగా క్రాక్ అయింది. ఫర్ ది మ్యాటర్ ఇవాళ మనకి బాగా క్రాక్ అయిన సెక్టార్స్లో ఆటో తర్వాత ఎన్బిఎఫ్సిస్ అండ్ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్లో మనకి క్యాన్విన్ హోమ్స్ ఇవాళ 20% లోయర్ సీలింగ్ పడింది, 20% వీక్గా ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ హెచ్డిఎఫ్సి 5%, ఐబీ హౌసింగ్ 6%, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 8%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించిన పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ 9%, గ్రూప్ ఫైనాన్స్ 10%, దివాన్ హౌసింగ్ 7%, రెప్కో 7%, జిఐసి, ఇలా యూ నేమ్ ఇట్. ప్రతి స్టాక్ ఆల్మోస్ట్ ఈ సెక్టార్లో ఉన్న స్టాక్స్ అన్ని కూడా ఇవాళ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 7 నుంచి 13-15% దాకా ఈ స్టాక్స్లో వీక్నెస్ మనం చూస్తున్నాము. జనరల్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా ఉన్నాయి. అందులో మైక్రో ఫైనాన్షియల్ కంపెనీస్లో ఉన్న ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్ 12% క్రాక్ అయింది, ఈక్విటాస్ 9% క్రాక్ అయింది, ఉజ్జీవన్ 14% క్రాక్ అయింది, క్యాపిటల్ ఫస్ట్ 15% క్రాక్ అయింది. ఇలా అక్రాస్ ది బోర్డ్ ఈ సెక్టార్స్లో ఉన్న స్టాక్స్ అన్ని కూడా భారీ ఎత్తున పతనాన్ని మనం చూస్తున్నాం. మనం ముందు నుంచి అనుకుంటున్నాం రియల్ ఎస్టేట్ సెక్టార్ కంపల్సరీగా హ్యామర్ అవుతుంది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ఫార్మ్స్లోకి బ్లాక్ మనీ ఎక్కువగా పంపిణీ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ ఇంపాక్ట్తో రియల్ ఎస్టేట్లోకి ఫ్లోస్ బాగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మేము రియల్ ఎస్టేట్ రాబోయే రోజుల్లో ఈ స్థాయిలో గ్రోత్ చూపించకపోవచ్చు, చాలా నెగిటివ్ గ్రోత్ రియల్ ఎస్టేట్లో ఉండొచ్చన్న భావంతో రియల్ ఎస్టేట్ స్టాక్స్లో పతనం చూసాం. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న ఐబీ హౌసింగ్ ఫైనాన్షియల్ కానీ, గోద్రేజ్ ప్రాపర్టీస్, డిఎల్ఎఫ్, ఓబ్రాయ్ రియాలిటీ, ప్రెస్టేజ్ స్టాక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఒక 5 నుంచి 10% దాకా క్రాక్ అయ్యాయి. ఫినిక్స్ ఆల్మోస్ట్ ఇవాళ 18% దాకా క్రాక్ అయింది. దాని సబ్సిడరీ సెక్టర్స్ అనుకుంటాం, అంటే రియల్ ఎస్టేట్తో పాటు రియల్ ఎస్టేట్కి సపోర్ట్ చేసే సిమెంట్, సిరామిక్ స్పేస్లో ఉన్నవి ఈ స్టాక్స్ని కూడా వీక్నెస్ చూస్తున్నాం. ఇవాళ సిమెంట్ స్టాక్స్ కూడా గ్రాసిమ్, అల్ట్రాటెక్, శ్రీ సిమెంట్స్, దాల్మియా భారత్ అయితే ఇవాళ ఆల్మోస్ట్ 17% దాకా క్రాక్ అయింది. ప్రిజమ్ సిమెంట్స్ 11%, రామ్కో 15%. ఇలా అన్ని స్టాక్స్ ఏ స్టాక్ చూసుకున్నా ఏ సెక్టార్లో చూసుకున్నా కూడా రక్త కన్నీరు లాంటి వాతావరణం మనకు కనిపిస్తోంది. అండ్ పర్సనల్ కేర్లో ఉన్నది ఒకటి, ఎఫ్ఎంసీజీ ప్యాక్లో ఉన్నవి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో ఉన్నవి ఈ స్టాక్స్ అని కూడా వీక్నెస్ చూస్తున్నాం. ఒక ఐటీ ప్యాకే ప్రస్తుతం మన మార్కెట్లను కాస్త అటు ఇటుగా నిలబెడుతుంది. ఇన్ఫోసిస్ లాంటి కౌంటర్స్లో కొద్దిగా బయింగ్ రావడం వల్ల బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ ఉదయం చాలా పాజిటివ్గా ఉండేది, అలాంటి బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా డీప్ క్రాక్ అయింది. ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువగా బ్యాంక్స్ ఫాలో అవుతున్నాయి. 19,322 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది, 2.11% డౌన్తో. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ ఏంటి, ఈ టైంలో ఎలాంటి అప్రోచ్ మనం తీసుకోవాలన్న అంశాలతో పాటు స్టాక్ స్పెసిఫిక్ అండ్ సెక్టార్ స్పెసిఫిక్ యాక్షన్ కూడా మనం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు మార్కెట్ ట్రెండ్ పై మనతో మాట్లాడేందుకు సుందర్ గారు ఉన్నారు. సుందర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సడన్ ప్యానిక్నెస్ మార్కెట్స్లోకి వచ్చేసింది, సడన్ వీక్నెస్ మనం మార్కెట్స్లో చూస్తున్నాము. 400 పాయింట్స్ డౌన్ సెన్సెక్స్ అండ్ 150 పాయింట్స్ డౌన్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చాలా ఎక్కువగా క్రాక్ అవుతుంది వెన్ కంపేర్డ్ విత్ అదర్ మార్కెట్స్. యూరోపియన్ మార్కెట్స్లో ఇప్పుడే ఫ్యూచర్స్ మనం చూస్తుంటే ఇది కూడా కాస్త నెగిటివ్గా ఉండేట్టు కనిపిస్తుంది. ఎలాంటి వ్యూ మీరు ఈ టైంలో ఇస్తారు? టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ ఇంత క్రితం గత 2-3 వారాలుగా కొనసాగిన ఒక మొదలైన అప్ ట్రెండ్ అయితే అదే కంటిన్యూ అవుతూ వస్తుంది. 8,700 దగ్గర ఫెయిల్ అవడంతో, అలాగే 8,500 దగ్గర కూడా సపోర్ట్ ఫెయిల్ అవడంతో మార్కెట్లో ఒక మేజర్ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ తోటి మన మార్కెట్ కూడా బాగా పట్టడం మనం చూసాము. టెక్నికల్గా చూస్తే కనుక ఈ ట్రెండ్ కొనసాగే అవకాశాలే కనిపిస్తోంది. ఇవాళ కూడా మార్కెట్ చూస్తే కొంచెం లాస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు కొంచెం స్వల్ప రికవరీ వచ్చినప్పటికీ పెద్ద ఏమీ రికవరీ కూడా రావట్లేదు. ఆన్ ద హోల్ మార్కెట్ బహుశా 8,000 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో గత 1-2 వారాలుగా చెప్తున్నట్టుగానే ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి. ఓవరాల్గా చూస్తే కనుక అన్ని సెక్టర్స్, ముఖ్యంగా బాగా రన్అప్ వచ్చిన ఫైనాన్షియల్ సెక్టరు, ముఖ్యంగా హౌసింగ్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా బాగా పట్టం మనం చూసాము. బ్యాంక్స్ చూస్తే కనుక కొంచెం నిలబడినట్టుగా ఉన్నట్టును, బట్ కానీ ఇవాళ చూస్తే కనుక హై నుంచి బాగా సడన్గా ఒక ప్యానిక్ కూడా రావడం మనం చూసాము. ఐటీ ఆల్రెడీ పడిపోయింది కాబట్టి పెద్ద న్యూస్ కూడా ఏమీ లేదు. ఆ గ్రోత్ కన్సర్న్స్ ఉంటాయి అన్న వార్తలు ఎప్పుడో రావడంతో ఐటీ ఎప్పుడో 4 నెలల నుంచి అది బాగా పడిపోతూనే వస్తుంది. అలాగే ఫార్మా కూడా మనం చూసినాము, గత 6 నెలలు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే అంతక్రితం చూస్తే కనుక గత 2 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా మేజర్ బుల్లిష్ ట్రెండ్ వచ్చింది కాబట్టి మోస్ట్ అండర్ పెర్ఫార్మింగ్ సెక్టర్. సో ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివే. కాకపోతే బ్యాంక్స్ ఒకటి కొంచెం ప్రస్తుతానికి
నిలబడినట్టు ఉన్నట్టుకిను, బట్ ఇన్ ద హోల్ బ్యాంక్స్ కూడా కొంచెం డౌన్ ట్రెండ్లో కూడా స్లిప్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఆల్రెడీ హై రేట్లో కనుక స్టక్ అయితే కనుక ఇప్పుడు ఏం మనం చేయలేము, అప్పుడే ఎగ్జిట్ అయ్యి ఉండాలి. అప్పుడు కానీ 2 వారాలు 3 వారాల క్రితం చూస్తే కనుక అంత పాజిటివ్ పిక్చర్, ముఖ్యంగా ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుగా కనిపించింది. టెక్నికల్గా ఓవర్ బాట్లో ఉన్నప్పటికీ చాలామంది ప్రాఫిట్స్ బుక్ చేయకుండా ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు చేసేదేం లేదు, వెయిట్ చేయడం తప్ప. అండ్ బ్యాంక్స్ ఇప్పుడే క్రాక్ అవుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్ 3.5% డౌన్తో ఉంది. ఒక బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటే కాస్త పాజిటివ్గా ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఆల్మోస్ట్ 6% గెయిన్స్తో ఉంది. అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ ఇవి తప్ప ఫెడరల్ బ్యాంక్ ఆల్మోస్ట్ 3% క్రాక్ అయింది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఫ్రెష్గా వీక్నెస్ మనం రావడం చూస్తున్నాం. 8% దాకా ఇండస్ఇండ్ బ్యాంక్ ఫాలో అయింది 1097 దగ్గర. అండ్ మనకి కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా 3% డౌన్తో, ఎస్ బ్యాంక్ కూడా 3.5% డౌన్తో కనిపిస్తుంది. బ్యాంక్ స్టాక్స్లో ఎస్పెషల్లీ బ్యాంక్ స్టాక్స్ పక్కన పెడితే హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్లో సుందర్ గారు హెచ్డిఎఫ్సి బాగా వీక్ అవడం మనం చూస్తున్నాం. హయ్యర్ లెవెల్స్ నుంచి కూడా ఈ స్టాక్ బాగా వీక్ అయింది హెచ్డిఎఫ్సి. ఎలాంటి ట్రెండ్ హెచ్డిఎఫ్సిలో మీరు గమనిస్తున్నారు? గోయింగ్ ఫార్వర్డ్ ఏమన్నా అట్రాక్టివ్గా హెచ్డిఎఫ్సి కనిపిస్తుందా? ఆర్ బెటర్ ఈ టైంలో బెటర్ నాట్ టు వెంచర్ అవుట్ అంటారా? హెచ్డిఎఫ్సి అన్డౌటెడ్గా ప్రైవేట్ స్పేస్లో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫైనాన్షియల్ స్టాక్ అండి. ఈ హౌసింగ్ ఫైనాన్స్, హౌసింగ్ డెవలప్మెంట్ స్టాక్స్లో ఫండమెంటల్ కూడా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ కంపెనీ. సెక్టర్ వైజ్ చూస్తే కనుక బాగా లీడర్ కూడా హెచ్డిఎఫ్సి. కాకపోతే ఈ మధ్య మనం చూసాము, పోయిన వారం ఒక మేజర్ న్యూస్ రావడంతో ఒకసారిగా ఈ హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్నే మార్చివేయటం మనం చూసాము. ఒక పర్టికులర్ పాలసీ డెసిషన్ ఎంటైర్ సెగ్మెంట్ అవుట్లుక్ని కూడా మనం మార్చేయడం మనం చూసాము. సో కాబట్టి టెక్నికల్గా చూస్తే కనుక వీక్గా అనేది, ఫండమెంటల్గా చూస్తే కనుక కొంచెం ట్రెండ్ రివర్స్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అవుట్లుక్ కొంచెం నెగిటివ్గా ఉంది. సో ప్రస్తుతానికి అయితే మటుకు మనం ఎక్కడ స్టాక్ సపోర్ట్ తీసుకుంటుందో చూడాలి. బహుశా 1200 దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న జూన్ జూలైలో చూస్తే కనుక ఇంచుమించు లో అక్కడే కనిపిస్తుంది. అక్కడ వరకు వచ్చి అక్కడ మీడియం టర్మ్ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి క్లోజర్ టు 1200 దగ్గర కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే. అండ్ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్లో క్యాన్ఫిన్ హోమ్స్ ఇవాళ 20% దాకా క్రాక్ అయింది. అండ్ హెచ్డిఎఫ్సి ఇంతకుముందు మనం 5%, రెప్కో హోమ్ ఫైనాన్స్, క్రూక్ ఫైనాన్స్, జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ 13 to 15% ఒకటే రోజు క్యాన్ఫిన్ హోమ్స్ లాంటి స్టాక్స్లో మనం వీక్నెస్ చూస్తున్నాము అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత ప్యానిక్ మార్కెట్లో ఉందని చెప్పి. ఈ టైంలో మనం కొనాలని సజెస్ట్ చేసే పరిస్థితి ఉందా? ఆర్ బెటర్ క్యాష్లో ఉండండి, ఒకవేళ నిఫ్టీ కనుక 7,900, 8,000 లెవెల్స్కి వస్తే ఆ టైంలో అటెంప్ట్ చేసేందుకు క్యాష్లో ఉండమని చెప్పుకోవాలి. అసలు ఎలాంటి గైడెన్స్ మీరు ఇన్వెస్టర్స్కి ఇస్తారు? ఎందుకంటే ట్రేడర్స్ అంటే ఎటు స్టాప్ లాసులు పెట్టుకొని ఉండే పరిస్థితి ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు పొజిషన్స్ కూడా వైండప్ చేసుకుంటారు. కాబట్టి మీడియం ఏదైనా పొజిషన్ కాల్స్ తీసుకునే వాళ్ళు కానీ ఆర్ మీడియం టర్మ్ ఉన్న ఇన్వెస్టర్స్కి ఆర్ కొద్దిగా దీర్ఘకాలం దృష్టిలో ఉంచుకున్న వాళ్ళకైతే ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు అని మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. బట్ మార్కెట్స్ చూస్తే ప్యానిక్ క్రియేట్ చేస్తుంది. ఎలాంటి గైడెన్స్ మీరు ఇస్తారు ఫర్ ఇన్వెస్టర్స్? మొన్న గత నెల రోజుల క్రితం చూస్తే కనుక క్యాన్ఫిన్ హోమ్స్ 1000 రూపాయల నుంచి ఇంచుమించు 1700-1800 వరకు, ఒక 500-600 పాయింట్ల వరకు మనం బాగా పెరగటం మనం చూసాము. ఏమాత్రం ఒక కరెక్షన్ లేకుండా, ఏమాత్రం ఒక కన్సాలిడేషన్ లేకుండా, ఎక్కడ ఆగకుండా ఒక యుఫోరియా తోటి కంటిన్యూస్గా పెరుగుతూ ఇన్వెస్టర్లందరూ కూడా ప్రతి రేట్లను కొంటూ వస్తూ వచ్చారు. ముఖ్యంగా ఇంత పట్టడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఆ పడక ముందు హైలో చాలామంది ఇన్వెస్టర్లు కొన్నారు. వాళ్ళందరూ ఒక్కసారి ప్యానిక్ అయిపోయి లోయర్ రేట్లతో అమ్మడంతో ఈ విధమైన ఒక క్రాష్ వాతావరణం కూడా మనం చూసాము. క్యాన్ఫిన్ హోమ్స్ చూస్తే కనుక ఇలాగే హెచ్డిఎఫ్సి ఇలాగే ఇది కూడా ఈ సెగ్మెంట్లో లీడరే. బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్, బాగా బులిష్గాను, బాగా ఒక పాజిటివ్ ఫండమెంటల్ అవుట్లుక్లో ఉన్న స్టాకే. కాకపోతే ఏదైనా సరే మార్కెట్ మనం చూస్తున్నాము, ఇప్పటికే కాదు గత 50 ఏళ్ళుగా చూస్తే కనుక మన మార్కెట్లోనే కాదు అంతర్జాతీయ మార్కెట్లో అయినా సరే ఒక అప్ ట్రెండ్ ఉంటుంది. ఒకవేళ బుల్లిష్ ట్రెండ్ వచ్చిందంటే మటుకు చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే మరీ బుల్లిష్ ట్రెండ్ వచ్చినప్పుడు సడన్గా స్టాక్ కూడా రివర్స్ అయ్యే అవకాశాలు కూడా అదే విధంగా కనిపిస్తుంది. సో ఆ ప్యాటర్నే మనం చూస్తున్నాము. సో అనలిస్ట్గా, టెక్నికల్ అనలిస్ట్గా ముఖ్యంగా ఇది నార్మల్ ప్యాటర్న్ అనుకోవచ్చు. సో ప్రస్తుతం హోల్డ్ చేయండి. చాలా మీరు చెప్పినట్టు చాలామంది అనలిస్టులు దీర్ఘకాలిక దృష్టిలో ఉంచుకోవచ్చు అంటున్నారు. సో కాబట్టి ఆ దీర్ఘకాలికకి అప్ ట్రెండ్ వెళ్ళాలంటే కాబట్టి మొదట ఇప్పుడు ఆగాలి. ట్రెండ్ ప్రస్తుతం కొంచెం నిలదొక్కుంటే కానీ అప్పుడు దీర్ఘకాలికగా అప్ ట్రెండ్కి మారే అవకాశాలు ఉండవు. సో ప్రస్తుతానికి మనం హోల్డ్ చేయండి. క్లోజర్ టు 1100, 1200 మధ్యన కొంచెం సపోర్ట్ ఉంది. ఎందుకంటే ఈ ర్యాలీ బిగిన్ అయ్యే ముందు అదే లో అక్కడ. సో అక్కడ కొంచెం నిలబడే అవకాశం ఉంది. బట్ షార్ట్ టర్మ్ అయితే వీక్గానే ఉంది. ఓకే. జ్యువెలరీ స్టాక్స్ కూడా ఇవాళ బాగా వీక్నెస్ మనం చూస్తున్నాం. తంగమాయిల్ జ్యువెలర్స్ ఆల్మోస్ట్ 10%, ఈసీ జ్యువెలర్స్ ఆల్మోస్ట్ ఇవాళ 30% దాకా క్రాక్ అయ్యి ఆల్మోస్ట్ 20% దగ్గర సెటిల్ అయింది. టైటాన్ కూడా 7.5%,
TBZ త్రిభువన్ దాస్ భీమ్జీ జవేరి 11%, గీతాంజలి జెమ్స్ 11%, తారా జ్యువెలరీ 11%. చాలా కాలం పాటు ఒక 4 to 5 years పాటు ఈ జ్యువెలరీ ప్యాక్ ఆర్ డైమండ్ ప్యాక్ అంతా కూడా చాలా వీక్గా ఉండేది. మళ్ళీ ఒక 6 months to 1 year బ్యాక్ నుంచే ఈ స్టాక్స్లో కొద్దిగా మనం మొమెంటం చూస్తున్నాము. మళ్ళీ స్టీప్ ఫాల్ ఇందులో కనిపించేట్టుంది. అయితే ఇది తాత్కాలికంగా ఉండే పరిస్థితి కనిపించట్లేదు ప్రస్తుతానికి. రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్ మేబీ ఒక 6 months డౌన్ ది లైన్ ఆర్ 3 months డౌన్ ది లైన్ ఇంపాక్ట్ కంపల్సరీ ఈ స్టాక్స్ మీద, సెక్టార్స్ మీద ఉండొచ్చు. మేబీ ఆ తర్వాత వాళ్ళు బిజినెస్ ప్లాన్స్ ఎలా మార్చుకుంటారని చెప్పి దాన్ని బట్టి గైడెన్స్ ఉంటుందేమో. కానీ యాజ్ ఆఫ్ నో ఈ స్టాక్స్ అనేవి వీక్గానే ఉన్నాయి. జ్యువెలరీ ప్యాక్లో మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? ఈ మధ్య కాలంలో మనం చూసాము, వార్త కూడా రావడం మనం చూసాము, జ్యువెలర్స్ అందరి మీద డైమండ్ మర్చెస్ కానీ లేదంటే కనుక గోల్డ్ సెల్లర్స్ వీళ్ళందరూ కూడా కొంచెం ఈ బ్లాక్ మనీలో వాళ్ళకు కూడా ఒక రోల్ ఉంది అని ఒక వార్తలు రావడము, వాళ్ళ మీద కొంచెం దాడులు జరగటము, ఐడి రైడ్స్ జరగటము తోటి ఈ స్టాక్స్ అన్నీ కూడా బాగా పట్టడం చూసాము. ఈ మధ్య చూస్తే కనుక సెలెక్టివ్గా కొన్ని పెరిగాయి. బట్ ఓవరాల్గా లాస్ట్ 1 yearగా చూస్తే కనుక జ్యువెలరీలో పెద్ద ఏమీ అప్ ట్రెండ్ మన రాలేదు. పూర్తిగా గోల్డ్ మీద ఆధారపడుతుంది. గోల్డ్ చూస్తే కనుక 25-31 వెయ్యి మధ్యన గత ఏడాది బట్టి ఆ రేంజ్లో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. సో ఇప్పుడు కొంచెం ఈ మధ్యకాలంలో కొంచెం పెరిగింది కూడా. అది కూడా లాస్ట్ మూమెంట్లో మార్కెట్ లాస్ట్ లెగ్లో 8,500 నుంచి 8,900 వరకు పెరిగిన ఒక లాస్ట్ ఫేజ్లో ఇది కొంచెం టెక్నికల్గా ఒక స్పెక్యులేటివ్ సపోర్ట్ తోటి పెరగటం మనం చూసాము. అవి కూడా ఆ గెయిన్స్ కూడా ఆవిరైపోవడం మనం చూసాము. ఇప్పుడు వచ్చిన న్యూస్ డెఫినెట్గా ఈ జ్యువెలర్స్ మీద నెగిటివ్ ఇంపాక్టే మనం కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా దీనికి సంబంధించినంత వరకు ఏదైనా కొంచెం సబ్సైడ్ అయ్యి ఆ కన్సర్న్స్ కానీ ఫియర్స్ కానీ తొలగిన తర్వాత కానీ ఇమీడియట్గా అప్ ట్రెండ్ లేదు. సో జ్యువెలర్స్ కూడా చేసేదేం లేదు, ఏదైనా ప్రాఫిట్స్ ఉంటే ప్రాఫిట్ బుక్ చేయొచ్చు, లేదంటే లోయర్ రేట్లో కొనుక్కుంటే ప్రస్తుతం వెయిట్ చేయండి. ఓకే, ఓవరాల్గా టెక్నికల్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇంట్రాడేలో ఎలాంటి గైడెన్స్ మీరు ఇస్తారు? ఎందుకంటే ఆల్మోస్ట్ బ్యాంక్స్ ఇంకా ప్యానిక్ అవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ ప్రెషర్ ఇంటెన్సిఫై అయింది. దానివల్ల ఇండెక్స్ కూడా కాస్త వీక్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ టాటా మోటార్స్ మార్కెట్ను బాగా డ్రాగ్ చేస్తుంది నెగిటివ్ సైడ్. బ్యాంక్స్ అన్నీ వీక్గానే ఉన్నాయి. ఈ మధ్యకాలం చూసాము, మొన్న ఒక రోజు శుక్రవారం నాడు కూడా కొంచెం హై నుంచి తగ్గడం అని చూసాము. ఇవాళ కూడా ఓపెనింగ్ పాజిటివ్గా ఉండి హై నుంచి తగ్గి ఒక 400-500 పాయింట్ల వరకు హై నుంచి ఇంటర్డే హై నుంచి పట్టడం మనం చూసాము. కొంచెం డిమానిటైజేషన్ వల్ల పిఎస్యూ బ్యాంక్స్కి ముఖ్యంగా కొంచెం పాజిటివ్గా ఉంటుంది. ఎందుకంటే డిపాజిట్స్ అన్నీ కూడా బ్యాంక్స్కి పెరిగాయి కాబట్టి వాటిల్లో కొంచెం మార్జిన్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు రావడంతో మధ్యలో కొంచెం బ్యాంక్స్ పెరిగాయి. కానీ అవి కూడా పెద్ద ఏమీ మేజర్ ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో ఏమో మరి బహుశా మార్కెట్లో మళ్ళీ ఇన్వెస్టర్స్ అందరూ కూడా బ్యాంక్ స్టాక్స్లో కూడా అమ్మకాలు ఒత్తిడికి గురి చేస్తున్నారు. సో ఓవరాల్గా బ్యాంక్ స్టాక్స్ చూస్తేపటికి కొంచెం కంపారిటివ్గా బెటర్ పెర్ఫామ్ చేస్తుంది. 19,000 దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఇంచుమించు జస్ట్ ఒక 200 పాయింట్సే. ఒకవేళ మార్కెట్ కూడా ఒక 100 పాయింట్లు పడితే కనుక నిఫ్టీ అప్పుడు 8,000కి వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 19,000 దగ్గరికి వచ్చినప్పుడు ఈ రెండు కొంచెం స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అప్పుడు బ్యాంక్స్ కొంచెం బెటర్గా కనిపిస్తుంది. ఓకే, ప్రస్తుతానికి బులెటిన్ మనం వైండప్ చేద్దాం. ఎందుకంటే మళ్ళీ 1:30కి TV5 న్యూస్లో మనకు స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమంలో మరిన్ని స్టాక్స్ అండ్ మరిన్ని సెక్టార్స్ గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ 356 పాయింట్స్ డౌన్తో 26,463 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. 138 పాయింట్స్ డౌన్తో నిఫ్టీ 8,157 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సెక్టార్ స్పెసిఫిక్గా మనం చూసుకుంటే ఆటో ప్యాక్ చాలా వీక్గా ఉంది బికాస్ ఆఫ్ దిస్ టాటా మోటార్స్ అండ్ టాటా మోటార్స్ DVR ఎఫెక్ట్ వల్ల. ఎందుకంటే హెవీ వెయిట్ స్టాక్ కాబట్టి. బ్యాంక్ నిఫ్టీ కూడా 400 పాయింట్స్ ఆల్మోస్ట్ 380 పాయింట్స్ డౌన్తో 19,360 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒక్క ఐటీ అండ్ టెక్నాలజీ ప్యాక్ మీద మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ కూడా బాగా వీక్గా ఉన్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా సెల్లింగ్ ప్రెషర్ బాగా ఇంటెన్సిఫై అయింది. అండ్ ఇవాళ గెయినర్స్ అండ్ లూజర్స్ జాబితా ఒకసారి మనం గమనించుకున్నట్టయితే బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటి క్లియర్ పర్ఫార్మర్గా ఇవాళ చెప్పుకోవాలి. 7% గెయిన్స్తో ఈ స్టాక్ 171 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని ఫర్ ద మ్యాటర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి కౌంటర్స్లో కూడా ఇవాళ కాస్త పాజిటివ్నెస్ మనకు కనిపిస్తోంది. అండ్ అదర్ దెన్ దట్ అన్ని స్టాక్స్ ఈ సెక్టార్లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్గానే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ విప్రో, ఐడియా, సెల్యులార్, TCS, HCL టెక్ లాంటి కౌంటర్స్ కాస్త పాజిటివ్గా ట్రేడ్ అవుతుంటే టాటా మోటార్స్ 9%, ఇండస్ఇండ్ బ్యాంక్ 8%, టాటా మోటార్స్ 8%, గ్రాసిమ్ ఆల్మోస్ట్ 8%, టాటా స్టీల్ ఆల్మోస్ట్ 7% డౌన్తో ట్రేడ్ అవుతున్నాయి. ఇక మరిన్ని స్టాక్స్ గురించి మరింత మార్కెట్ సంబంధించిన ఇండెక్స్ గురించి డిస్కస్ చేసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకుని 1:30కి TV5 న్యూస్లో కలుద్దాం. స్టే విత్ us.
సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే
హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్లో వీక్నెస్ అంతకంతకు పెరుగుతోంది. పెసిమిస్టిక్ మోడ్లోకి ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడర్స్ వెళ్ళిపోయారు. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వస్తున్న నెగిటివ్ సంకేతాలతో పాటు దేశీయంగా కూడా ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ కొద్దిగా మార్కెట్స్ను ప్యానిక్లోకి పుష్ చేస్తుంది. దీంతో సెన్సెక్స్ ఇవాళ 400 పాయింట్ల వరకు నష్టపోయింది. ఇంట్రాడే లో ఆల్మోస్ట్ 8118 వరకు ఇవాళ నిఫ్టీ టెస్ట్ చేసిన పరిస్థితి. సెన్సెక్స్ యాజ్ ఆఫ్ నో 371 పాయింట్స్ డౌన్తో 26,448 దగ్గర ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 147 పాయింట్స్ డౌన్తో 8,149 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. చాలా వీక్ ట్రెండ్ ప్రస్తుతం మార్కెట్స్లో మనం చూస్తున్నాము. సెక్టార్ స్పెసిఫిక్గా చూసుకున్నట్టు ఇవాళ ఆటో, బ్యాంకింగ్ బాగా దెబ్బ కొట్టాయని చెప్పుకోవాలి మార్కెట్ని. ఆటో ఇండెక్స్ ఆల్మోస్ట్ 900 పాయింట్స్ దాకా నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ ఇవాళ ఉదయం కాస్త పాజిటివ్గా ఉన్నప్పటికీ అదంతా నెగిటివ్లోకి జరిగిపోయింది. ఆల్మోస్ట్ 400 పాయింట్ల వరకు బ్యాంక్ నిఫ్టీ నష్టపోయి 19,350 పాయింట్ల స్థాయి దగ్గర ట్రేడ్ అవుతుంది. అక్రాస్ ది ప్యాక్ ఇవాళ కన్స్యూమర్ డ్యూరబుల్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెల్త్ కేర్ ఇండెక్స్ ఒకటి, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా సెల్లింగ్ ప్రెషర్ బాగా ఇంటెన్సిఫ్ అయింది. గత కొద్ది రోజులు చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత నుంచి ట్రంప్ ఎన్నికైన రోజు మార్కెట్స్ క్రాక్ అవ్వడం, తర్వాత రోజు మార్కెట్స్ ఆల్మోస్ట్ 400-500 పాయింట్స్ రికవర్ అయితే ఈ కష్టం ఇక్కడితో పోయిందేమో, మళ్ళీ మార్కెట్స్లో బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి అందరూ బులిష్గా ఉన్న పరిస్థితి. అయితే మార్కెట్స్ మాత్రం వైస్ వర్స ఆలోచించాయి, నెగిటివ్ లోకి ప్రస్తుతం వెళ్ళిన పరిస్థితి. ఎన్బిఎఫ్సి స్టాక్స్ ఒకటి, రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఒకటి, గోల్డ్, జనరల్ ఫైనాన్స్, హౌసింగ్ ఫైనాన్స్ అండ్ వెహికల్ ఫైనాన్స్, ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, ఇలా ఫైనాన్షియల్తో డబ్బుతో ముడిపడిన స్టాక్స్ అన్ని కూడా ఇవాళ భారీ నష్టాలతో వెళ్ళడం చూసాము. జ్యువెలరీ స్టాక్స్లోనేమో తంగమాయి జ్యువెలర్స్ ఆల్మోస్ట్ 10% దాకా పడింది. పీసీ జ్యువెలర్స్ ఇవాళ 30% దాకా క్రాక్ అయింది అండ్ ఆల్మోస్ట్ 18-19% డౌన్తో ట్రేడ్ అవుతుంది. టైటాన్ 7-8% దాకా, త్రిభువన్ భీమ్జీ జ్యువెలరీ, టీబీజే 10%, గీతాంజలి జెమ్స్ ఆల్మోస్ట్ 11%, తారా జ్యువెలర్స్ ఆల్మోస్ట్ ఒక 9-10% దాకా క్రాక్ అవ్వడం ఇవాళ చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఎన్బిఎఫ్సి స్టాక్స్ మాత్రం ఆల్మోస్ట్ భారీ పతనం దిశగా వెళ్తున్నాయి. చాలా స్ట్రాంగ్గా ఉన్న ఎన్బిఎఫ్సి స్టాక్స్, ఎందుకంటే రియల్ ఎస్టేట్ సంబంధించి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఫస్ట్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ మీద, తర్వాత ఎన్బిఎఫ్సి స్టాక్స్ మీద, తర్వాత సిమెంట్ అండ్ హౌస్ అలైడ్ అంటే రియల్ ఎస్టేట్ సంబంధించిన స్టాక్స్ అన్ని మీద ఉంటుంది. ప్రస్తుతం ఏమో మనకి హౌసింగ్ రియల్ ఎస్టేట్ స్టాక్స్లో వీక్నెస్ చూసాం. ఎన్బిఎఫ్సి స్టాక్స్లో ఇవాళ క్యాన్ఫిన్ హోమ్స్ 20% వీక్ అయింది. ఒకే రోజు 20%. చాలా కాలం తర్వాత ఎన్బిఎఫ్సిలో క్యాన్ఫిన్ హోమ్స్లో ఈ వీక్నెస్ చూస్తున్నాము. ఆల్మోస్ట్ 1900 లెవెల్స్ నుంచి 1.5 మంత్ బ్యాక్లోనే 1200 రూపీస్కి వచ్చింది. అంటే 35% ఆ వీక్నెస్ క్యాన్ఫిన్ హోమ్స్లో చూస్తున్నాము. హెచ్డిఎఫ్సి కూడా 1400 లెవెల్స్ నుంచి 1200 లెవెల్స్కి వచ్చేసింది. ఐబీ హౌసింగ్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, పిఎన్బి హౌసింగ్, గ్రూప్ ఫైనాన్స్, D1 హౌసింగ్ ఫైనాన్స్, రెప్కో, జేఏసీ హౌసింగ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ అన్ని కూడా ఇవాళ ఆల్మోస్ట్ ఒక 5-15% దాకా క్రాక్ అయ్యాయి. జనరల్ ఫైనాన్స్ అండ్ మైక్రో ఫైనాన్స్ స్టాక్స్లో భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఆల్మోస్ట్ ఇవాళ 12% దాకా పడింది. ఈక్విటాస్ 9%, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ ఆల్మోస్ట్ 15% దాకా క్రాక్ అయింది. క్యాపిటల్ ఫస్ట్ ఏకంగా 15% దాకా పడింది. ఆల్మోస్ట్ హైయర్ లెవెల్స్ నుంచి 40% వరకు వీక్నెస్ మనం క్యాపిటల్ ఫస్ట్లో చూస్తున్నాము. ఉజ్జీవన్ కూడా ఆల్మోస్ట్ 30%, ఈక్విటాస్ కూడా 25% హైయర్ లెవెల్స్ నుంచి పడ్డాయి. సిమెంట్ స్టాక్స్ కూడా వాళ్ళు బాగా క్రాక్ అవ్వడం చూస్తున్నాం. పర్సనల్ ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ లాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా మంచి మనకి ఫాల్ కనిపిస్తుంది. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ ఏంటి, ఈ టైంలో ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీ మనం అవలంబించాలన్న అంశాలతో పాటు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ గురించి కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. దీనిపై మొత్తం మాట్లాడేందుకు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. మార్కెట్స్లో బాగా వీక్నెస్ మనం చూస్తున్నాము. యూరోపియన్ మార్కెట్స్ ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి. గ్రీన్లో యూరోపియన్ మార్కెట్స్ 0.3% మనము ప్లస్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఎలాంటి ఇది మీరు చూస్తారు రాబోయే రోజుల్లో? షార్ట్ టర్మ్ అయితే కనుక లాస్ట్ వీకే మార్కెట్ ఎప్పుడైతే 8,500 బ్రేక్ అయిందో అప్పుడే ట్రెండ్ రివర్స్ అయింది. పాజిటివ్ నుంచి నెగిటివ్ ధోరణిలోకి ప్రవేశించింది. అలాగే లాస్ట్ 1 వీక్గా మనం చూస్తున్నాము, చాలా మేజర్ న్యూస్ రావడము, కొంచెం డిమానిటైజేషన్ ఎఫెక్ట్ తోటి మార్కెట్స్ అన్నీ కూడా బాగా స్లంప్ అవ్వడం మనం చూసాము. బహుశా ఇది కొంచెం ఫండమెంటల్స్ కూడా కొంచెం ఆల్టర్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఈ ప్రభావం చాలా సెక్టర్స్ మీద కూడా మనం చూసాము. సో ఏవైతే క్రాష్ అయినాయో, ఇన్ఫ్రా కానీ, జ్యువెలరీ కానీ, సిమెంట్ కానీ, ఇవన్నీ కూడా కొంచెం షార్ట్ టర్మ్లో వీక్నెస్ ప్రదర్శించే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే బ్యాంక్స్, ప్రైవేట్ అండ్ పిఎస్యూ ఫ్రంట్ లైన్ స్టాక్స్ మటుకు కొంచెం నిలబడుతున్నాయి. బట్ అవి కూడా కొంచెం ఇవాళ చూస్తే కనుక, అలాగే మన శుక్రవారం కూడా హై నుంచి కొంచెం కరెక్షన్ రావడం చూసాము. అంటే వాటిల్లో కూడా కొంచెం హయ్యర్ లెవెల్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక ఇంత పడడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక లాస్ట్ 6 మంత్స్గా 8 మంత్స్గా మొన్న ఫిబ్రవరి, మార్చి నుంచి ఒక మేజర్ అప్ ట్రెండ్ మనం చూసాము. ఎక్కడ కరెక్షన్ లేకుండా ఒక యుఫోరియా తోటి ఒక కంటిన్యూస్గా ఇన్వెస్టర్లు కొంటూనే వెళ్తూ వచ్చారు. పైగా ఫండమెంటల్స్ కూడా బాగున్నాయి. మేజర్ హై దగ్గర నుంచి వార్తలు, రిపోర్ట్స్, కమెంట్స్ రావడంతో ఏ మాత్రం కరెక్షన్ కూడా ఎదురు చూడకుండా చాలామంది ఇన్వెస్టర్లు 8800, 8900
ఆ లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ దగ్గర కొని వాళ్ళందరూ కొంచెం స్ట్రక్ అయ్యారు. ఒక్కసారిగా న్యూస్ రావటము మార్కెట్ పట్టడంతో వాళ్ళందరూ కూడా ఇంకా ఒక్కసారిగా సెల్లింగ్కి గురి చేయడంతో మార్కెట్ ఒక 15%, 25%, అంటే జనరల్గా 1 month 2 monthsలో రావాల్సిన ఒక 20%, 25% కరెక్షన్ ఒక్క వారం రోజుల్లో వచ్చేసింది. కొంచెం హై రేట్లో స్ట్రక్ అయిన ఇన్వెస్టర్స్కి, అంటే ఒక 1 month బ్యాక్ కొన్న వాళ్ళు ప్రస్తుతం ఏమి చెప్పలేము. మార్కెట్లో కొంచెం సర్దుబాటు జరగాలి, ఆ తర్వాత ఏమైనా కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్ రావాలి. ఈ లాస్ట్ 1 or 2 weeksగా వచ్చిన కన్సర్న్స్, ఇంకా బార్డర్ టెన్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కొంచెం సర్దుబాటు జరగాలి. సో కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి. బట్ కానీ మనం గత 6 నెలలుగా చూస్తున్న బుల్లిష్ ఫేస్ అయితే మటుకు పూర్తయింది అనిపిస్తుంది. బహుశా బడ్జెట్ రావాలి, బడ్జెట్ తర్వాత అంతా కొంచెం పాజిటివ్, అదే నెక్స్ట్ మేజర్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం మార్కెట్ స్టెబిలైజ్ అయిన తర్వాత కానీ మనం చెప్పలేము. ఈ లోపల కొంచెం ర్యాలీస్ వస్తుంటాయి. మళ్ళీ ఒక 85 వరకు, మళ్ళీ 8000 వరకు ఒక కరెక్షన్ ట్రెండ్, కొంచెం మైనర్ రిలీఫ్ ర్యాలీస్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఈ వారం అయితే మటుకు మార్కెట్ డిప్లోనే వెళ్ళే అవకాశం ఉంది. 8000 దగ్గర టెక్నికల్గా నెక్స్ట్ మేజర్ సపోర్ట్ కనిపిస్తుంది. శేష్ గారు, మీరు ఎలాంటి ట్రెండ్ అబ్జర్వ్ చేస్తున్నారు? ఇవాళ బ్యాంక్స్ బాగా ట్రాక్ చేస్తున్నాయి, బట్ కొన్ని PSU బ్యాంక్స్, ఫర్ ది మ్యాటర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్ర బ్యాంక్ లాంటి కౌంటర్స్లో కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ మనకు కనిపిస్తుంది. 2.5 నుంచి 3%, అండ్ కార్పొరేషన్ బ్యాంక్ 12%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.5-8% గెయిన్స్తో కనిపిస్తున్నాయి. ఎలాంటి ట్రెండ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్గా ఇండెక్స్ని డ్రైవ్ చేసే అవకాశం ఉంది కాబట్టి. డెఫినెట్గా అండి, బ్యాంక్ నిఫ్టీనే మెయిన్ బ్యాక్ బోన్ అండి. ఇంకా నిఫ్టీ ఈ లెవెల్లో ఉంది అంటే కూడా కారణం బ్యాంక్ నిఫ్టీనే చెప్పొచ్చు. మనం దాని గురించే ఎక్కువగా మనం ప్రతి ప్రోగ్రామ్ గురించి ఎక్కువగా దానికి కూడా మనకి కొంత టైం అనేది చెప్తూ ఉంటాం, అంటే బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ స్టాక్స్ గురించి. కాబట్టి బ్యాంక్స్ అయితే ఈవెన్ మార్నింగ్ అని చూసుకుంటే మనకి ఒక ఫస్ట్ 2 hours ట్రేడింగ్లో ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా కొంచెం పాజిటివ్లో కూడా ట్రేడ్ అయింది. అయితే ఆల్ ఆఫ్ సడన్గా 11 నుంచి బ్యాంక్ నిఫ్టీలో ఒక 1-sided సెల్లింగ్ అనేది వచ్చింది. దీనికి ప్రధాన కారణం చెప్పాలంటే మార్కెట్లో ఇది ఒక ప్రాఫిట్ బుకింగే. అంటే బాగున్న కౌంటర్లో కూడా, ఫండమెంటల్స్ బాగున్న కౌంటర్ లేకపోతే పాజిటివ్ న్యూస్ వచ్చిన కౌంటర్లో కూడా సెల్లింగ్ రావడం అనేది ఒక బేరిష్నెస్, అంత బేరిష్ ఉందో మార్కెట్స్ దానికి ఇండికేటర్ అండి. సో మార్కెట్స్లో బాగా బేరిష్ ఉన్నాయి. ఇంకా రానున్న రోజుల్లో ఆ ప్రైస్ కరెక్షన్, నేను రెగ్యులర్గా నేను అంటూ ఉంటాను, ప్రైస్ కరెక్షన్ అనేది అంటే మార్కెట్స్ అక్కడే ఉన్నా కూడా ప్రైస్లో ఒక 1-sidedగా సెల్లింగ్ అనేది ఉంటుంది వితౌట్ ఎనీ రీజన్ అనమాట. సో ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్లో మన మార్కెట్స్ ఉన్నాయి. మరి ముఖ్యంగా మన మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ కన్నా బాగా వీక్ ఉన్నాయి. దీనికి ఒకటి డిమానిటైజేషన్ అదొకటి, దానికి తోడు బాగా పెరిగిపోయినాయి. ఇంతకుముందు సుందరరాజా గారు చెప్పినట్టుగా 1-sidedగా పెరుగుతూ వచ్చాయి. మనకి NBFC స్టాక్ కానీ చూసుకుంటే 200 నుంచి 1000 రూపాయలు పెరిగింది. అంటే ఆ విధంగా పెరిగినప్పుడు డెఫినెట్గా ఇటువంటి కరెక్షన్స్ ఉంటాయి. దీంతోపాటు FIs కానీ చూసుకుంటే మన లాస్ట్ కొన్ని రోజులుగా కొంత సెల్లింగ్ చేస్తున్నారు, అదొక కారణం. తర్వాత రూపీ అనేది వీక్ కావడం, ఇది కూడా ఒక కారణము. సో అన్నీ కలిసి ఒక్కసారి రావడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. అయితే మార్కెట్స్ ఇప్పట్లో అంత పానిక్ అవ్వాల్సిన పరిస్థితి నుంచి స్టాక్స్ లాస్ట్ లో కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు, అంటే ఆల్రెడీ ఇన్వెస్టర్స్ ఎలాంటి సలహా మీరు ఇస్తారు? అంటే ఒకటండి, ఆల్రెడీ మనం ఇంతకుముందు ఆల్రెడీ అమ్మేస్తుంటే మాత్రం ఇమీడియట్గా కొనాల్సిన అవసరం అయితే లేదు, కొంచెం వెయిట్ చేయమంటారు. ఎందుకంటే మనకి బడ్జెట్ ముందు మార్కెట్స్ కొంత ర్యాలీ రావచ్చు, ఇంకా టైం ఉంది కాబట్టి బడ్జెట్కి. కాబట్టి ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం వెయిట్ చేయండి. ఆల్రెడీ కొన్న వాళ్ళు మాత్రం ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. అయితే చిన్న స్టాక్స్లో మనం రిపీటెడ్గా చెప్తుంటాం, ఫండమెంటల్స్ లేని స్టాక్స్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఇప్పుడు ఈవెన్ ఈ లెవెల్లో కూడా ఎగ్జిట్ కమ్మని చెప్తాను. మళ్ళీ లోయర్ లెవెల్కి వచ్చినప్పుడు వేరే స్టాక్స్ని, మంచి స్టాక్స్ని ఫండమెంటల్గా ఉన్న కౌంటర్ని ఎంచుకోమని చెప్తాను. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ ప్రకాశం నుంచి సుబ్బారావు. నమస్తే అండి. నమస్కారం అండి. క్లారియంట్ కెమికల్స్ TRF లిమిటెడ్, ఓరియంట్ సిమెంట్ ఈ కంపెనీలు మెరుగవుతాయా ఈ తర్వాత అనేది తీసుకున్నాం సార్. ఓకే, అంటే మీరు లాంగ్ టర్మ్ నుంచి తీసుకున్నారా? లాంగ్ టర్మేనండి. ఓకే, ఎలాంటి సలహా ఇస్తారు? క్లారియంట్, ఓరియంట్ సిమెంట్ లాంటి కౌంటర్స్. క్లారియంట్ చూస్తే కనుక టెక్నికల్గా ఈ మధ్య కొంచెం స్వల్ప రికవరీ వచ్చినప్పటికీ ఈ కెమికల్ స్టాక్ చూస్తే కనుక కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తూనే ఉంది. ఇవాళ కూడా మనం చూసాము ఒక 3.5% వరకు డిప్ రావడం మనం చూసాము. ఈ ర్యాలీలో చూస్తే కనుక మన ర్యాలీ బిగిన్ అవ్వక ముందు నుంచే ఈ స్టాక్ కూడా కొంచెం తగ్గుతూ ఈ మధ్య కొంచెం స్వల్ప అప్ ట్రెండ్ మనం చూసాము. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. కింద లోయర్ రేట్లో చూస్తే కనుక 730 ఆ లెవెల్స్లో కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అక్కడ కొంచెం 700 రూపీస్ దగ్గర కొంచెం మద్దతు కనిపిస్తుంది కాబట్టి అక్కడ కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. ఓరియంట్ సిమెంట్, ముఖ్యంగా సిమెంట్ స్టాక్స్ అన్ని చూస్తే కనుక ఈ ప్రధానమైన న్యూస్ రావడంతో ఒక్కసారిగా లాస్ట్ 2 వారాలుగా ఈ స్టాక్స్ అన్ని కూడా బాగా పట్టడం చూసాము. అంత క్రితం సిమెంట్ చూస్తే కనుక మనకి అవుట్లుక్ చాలా స్ట్రాంగ్గా రావడంతో సడన్గా ఒక ర్యాలీ వచ్చింది.
ఆ తర్వాత హైయర్ లెవెల్లో కొంచెం రిజల్ట్స్ రావడంతో సిమెంట్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ రావడము, అలాగే డిమానిటైజేషన్ ఎఫెక్ట్ రావడంతో కూడా కొంచెం ఈ సెక్టర్ స్టాక్స్ని కూడా పట్టమనిసాం. కాకపోతే లోయర్ రేట్లో 110 ఆ లెవెల్లో కొంచెం ఓరియంట్ సిమెంట్కి సపోర్ట్ ఉంది, అక్కడ కొంచెం ట్రెండ్ ఆగే అవకాశాలు కనిపిస్తుంది. సో 2 స్టాక్స్ కూడా క్లోజర్ టు సపోర్ట్ దగ్గర ఉంది, ఇంకొక 5 to 10% డిప్కి అవకాశాలు ఉంది, అక్కడ కొంచెం ఈ డౌన్ ట్రెండ్ ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, మరొక కాల్ హైదరాబాద్ నుంచి రాణి ఉన్నారు. అడగండి రాణి గారు. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ నా దగ్గర అనంతరాజ్ 50లో ఉన్నాయండి, ఇప్పుడు బాగా పడిపోయింది కదా 38కి. యావరేజ్ చేసుకోవచ్చు అంటారా, వెయిట్ చేయమంటారా? ఎంతకాలం హోల్డ్ చేద్దాం ఓంకార్ అనుకుంటున్నారండి? చూడండి చాలా పడిపోయింది కదా. ఇది అనంతరాజ్ అండ్ ఓంకార్ ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? ఒక 6 months అండి, కానీ బాగా పడిపోయింది, చాలా లాస్ లో ఉన్నామండి ఇప్పుడు. ఈ టైంలో యావరేజింగ్ చేసుకోవచ్చు అంటారా? చూడండి, ఇంతకుముందే చెప్పడం జరిగిందండి, యావరేజింగ్కి మంచి స్టాక్లో డెఫినెట్గా యావరేజ్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఏవైతే వీక్ స్టాక్ ఉంటాయో అటువంటి దాంట్లో మీరు యావరేజ్ చేసుకున్నా కూడా ఉపయోగం ఉండదండి. ఎందుకంటే అది మీకు ఎంత డౌన్ అయినా కూడా ఇంకా ఫర్దర్ కూడా ఇంకా వీక్ అయ్యే అవకాశమే ఉంటుంది తప్ప మళ్ళీ మార్కెట్స్ రేపు పొద్దున కరెక్షన్ ఆగిపోయి మళ్ళీ మార్కెట్స్ పెరగడం స్టార్ట్ అయితే ఇవి పెరుగుతాయని లేదు వీక్ స్టాక్స్. కాబట్టి వీక్ స్టాక్స్కి ఎప్పుడు కూడా దూరంగా ఉండండి. అనంతరాజ్ మాత్రం చాలా డ్రాస్టిక్ ఫాల్ అయిపోయిందండి. మీరు దీన్ని ఇప్పట్లో మళ్ళీ మీకు మీ రేట్ ఎక్కడ కొన్నారో తెలియదు, అక్కడికి వస్తుందైతే నేను అనుకోనండి. కొంచెం టైం పట్టచ్చు. 50 రూపీస్ అయితే అది అంటే చూడడానికి 12 రూపీస్ అంటే 38లో ఉంది ఇప్పుడు, అయినా కూడా చాలా టైం పట్టే అవకాశం కనపడుతుంది. మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాటికి చాలా నెగిటివ్ ఇప్పుడు వచ్చిన అయితే మీరు ప్యానిక్ కావకండి, మీరు హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. మీ రేటు క్లోజర్గా ఒక 1-2 రూపాయలు అటు ఇటు మీ రేటుకి వస్తే అది రావాలంటే టైం పడుతుంది. వచ్చినప్పుడు మీరు అనంతరాజు నుంచి ఎగ్జిట్ కాండి. ఓంకార్ మాత్రం డెఫినెట్గా హోల్డ్ చేయండి. ఓంకార్ మీరు ఎంత లాస్లో ఉన్నా కూడా మీకు మళ్ళీ రిటర్న్ మీకు పెరిగే అవకాశం ముందు ఉన్న స్టాక్ ఇది. ఇంకా దీంట్లో మీరు కావాలంటే కొంత యాడ్ కూడా చేసుకోండి. ఇప్పుడు కూడా చూస్తే మార్కెట్ ఎంత పడినా కూడా ఓంకార్ ఆల్రెడీ ఇంతకుముందు కరెక్షన్లో ఉంది కాబట్టి పెద్దగా పడలేదు కాబట్టి క్లోజర్గా 140 దగ్గర బాటమ్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఓంకార్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. పెరుగునులే దేనికే మా సలాములో. డాడీ చూడు అవసరం మరి. అప్పుడు అవసరమే, ఇప్పుడు అవసరమే, ఇక ముందు అవసరమే. జాగ్రత్త పడుతున్నావుగా నువ్వు? ఏం విషయంలో ఆంటీ? రేపు తొందరపాటులో ఏమైనా జరిగితే నీ బాగోగులు ఎవరు చూస్తారు చెప్పు? అబార్షన్ చేయించుకునే దుస్థితే రానివ్వద్దు. పీరియడ్ తర్వాత తీసుకోండి ఐపిల్ డైలీ. మీ సాధారణ ట్యాంక్ వరుసగా సమస్యలు కల్పిస్తూ ఉంటే ప్లంబర్ తో ఇలా దగ్గర సంబంధం కలిసిపోతుంది. తీసుకురండి సింటెక్స్ వారి ట్రిపుల్ లేయర్డ్ వాటర్ స్టోరేజ్ సొల్యూషన్. సింటెక్స్, వి మేక్ సెన్స్. ఓ కొత్త అలవాటు కూడా చేసుకో. సమర్పిస్తున్నాం లో జిఐ గల ఆశీర్వాద్ షుగర్ రిలీజ్ కంట్రోల్ గోధుమ పిండి. దీని నేచురల్ గ్రెయిన్ మిక్స్ మీ షుగర్ ని ఒక్కసారిగా పెరగకుండా చూస్తుంది, అలాగే మిమ్మల్ని చాలాసేపు యాక్టివ్ గా ఉంచుతుంది. ఇప్పుడు రొట్టెలను తినండి, షుగర్ గురించి ఏ చింత లేకుండా. ఆశీర్వాద్ షుగర్ రిలీజ్ కంట్రోల్ గోధుమ పిండి ఫ్రమ్ ఐటీసీ. పారాషూట్ అడ్వాన్స్ నూనె రాసుకున్న జుట్టు వరల్డ్స్ బెస్ట్ హెయిర్. ఎవరన్నారు? ఇంటర్నేషనల్ రీసెర్చ్ ప్రూవ్ చేసింది. మీకిది తెలిస్తే మరి పారాషూట్ అడ్వాన్స్ ని మీ సొంతం చేసుకుని పొందండి వరల్డ్స్ బెస్ట్ హెయిర్. ఎల్ఐసి డైమండ్ జూబ్లీ ఉత్సవం జరుపుకుంటున్నారు. దగదగలాడే కొత్త సమర్పణతో ప్రవేశపెడుతున్నాం ఎల్ఐసి బీమా డైమండ్ ప్లాన్. 6 సాటి లేని ప్రయోజనాలతో మెచ్యూరిటీ వాల్యూ, రిస్క్ కవర్, మనీ బ్యాక్, ఎక్స్టెండెడ్ కవర్, ఆటో కవర్ మరియు లాయల్టీ ఎడిషన్స్. రండి, జీవితాన్ని ఉత్సవంలా జరుపుకోండి. ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్ లో తప్పగా వస్తాయి. ఇక్కడ ఏమవుతుంది? 2 నిమిషాల ఆన్సర్ కావాలి నాకు. చదువు నుంచి ధ్యాసను పోగొట్టే దోమల కోసం గుడ్ నైట్ ఫాస్ట్ కార్డ్. దీని TFT డాట్స్ చిటికలో దోమలపై ప్రభావం చూపిస్తాయి. అయిపోయింది. ఇంత త్వరగానా? చిటికలో అయిపోయింది. గుడ్ నైట్ ఫాస్ట్ కార్డ్ తో పూర్తి ధ్యాస చదువుపై. చిగుళ్లలో బాధ? మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? టూత్ పేస్ట్ లో ఉప్పా? అవును, కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ లో ఉప్పు ఉంది. దీని వినూత్నమైన ఫార్ములా దాగి ఉన్న క్రిములతో పోరాడంలో సహాయపడుతుంది, ఇంకా ఆరోగ్యమైన చిగుళ్ళని, దృఢమైన పళ్ళని ఇస్తుంది. లెట్స్ గో. కోల్గేట్ యాక్టివ్ సాల్ట్. ఇప్పుడు పొందండి టూత్ పేస్ట్ లో ఉప్పు కేవలం 10 రూపాయల్లో. కోల్గేట్ డెంటిస్ట్ చే సూచించబడిన నంబర్ 1 బ్రాండ్.
Presenting the all-new Tucson, born dynamic. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మన కాలర్ సాంబశివరావు ఉన్నారు. అడగండి సాంబశివరావు గారు. హలో. హలో, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. మైండ్ ట్రీ అండి, నేను 450 దగ్గర తీసుకున్నాను సార్. లేదండి, ఒకసారి మీ స్టాక్ మళ్ళీ రిపీట్ చేయరా, వాయిస్ ఆడిబుల్గా లేదు. MINDTREE. మైండ్ ట్రీయా? ఓకే ఓకే సార్. ఏ ప్రైస్లో తీసుకున్నారు? 450 దగ్గర అండి. ఓకే, అది ఉంచమంటారా లేదంటే? ఓకే, మైండ్ ట్రీ చూస్తే కనుక ఓవరాల్గా ఐటీ స్టాక్స్ అని కూడా కొన్ని నెలలుగా తగ్గుతూనే వస్తుంది. ముఖ్యంగా మైండ్ ట్రీ కూడా బాగా టెక్నికల్గా వీక్ అవుతూ వస్తుంది. మేజర్ హై 800 దగ్గర నుంచి బాగా పడుతూ ఇంచుమించు 400 దిగువ కూడా రావడం చూసి ఇప్పుడు 400 దగ్గర కన్సాలిడేషన్ అవుతుంది. కాకపోతే మీరు కొన్నది ఈ మధ్యనే కొన్నట్టున్నారు, పోయిన వారం కొనింటారు. 450 అంటే రీసెంట్ లో దగ్గరే తీసుకున్నారు. ఫండమెంటల్గా చూస్తే కనుక ఒకప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీయే. కాకపోతే ఈ మధ్య కొంచెం సెక్టర్ వైజ్ చూస్తే మటుకు కొంచెం నెగిటివ్ అవుట్లుక్ రావడంతో, గ్రోత్ కన్సర్న్స్ ఉండడంతో మైండ్ ట్రీ కూడా కొంచెం కరెక్షన్లోకి దిగువ చూస్తున్నాం. హోల్డ్ చేయండి. 400 దగ్గర కొంచెం సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. మొన్న క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక అంతక్రితం క్వార్టర్తో పోలిస్తే మటుకు బాగా వీక్, కొంచెం తక్కువ రిజల్ట్స్ పోస్ట్ చేయడంతో ఈ స్టాక్ కూడా ఈ మధ్య లాస్ట్ నెల రోజులు బట్టి బాగా పట్టడం కూడా మనం చూసాము. ఓవర్ సోల్డ్లో పొజిషన్ ఉంది, కొంచెం కరెక్షన్ కూడా పూర్తయింది. ఇంకా నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చేంత వరకు ఇక్కడ కొంచెం స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మిర్యాలగూడ నుంచి రవి మరొక. హలో, అడగండి రవి. నమస్కారం అండి. నమస్కారం అండి. నేను బ్యాంక్ ఆఫ్ బరోడా 172 రూపాయలు కొన్నా అండి ఒక 1000 షేర్లు. ఓకే, అయితే 1 మంత్ అవుతుంది తీసుకొని. ఓకే, ప్రస్తుతం దాని పరిస్థితి ఏంటో శేషు గారిని చెప్పమంటారా అండి? ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వద్దాం అనుకుంటున్నారా? ఇవాళ పెరిగింది కదా అని? లేదండి, అదే దాని పొజిషన్ ఏంటంటే నేను కొత్త ప్రైస్ దగ్గర ఉందండి ఆల్మోస్ట్. ఓకే, అంటే మీరు ఒకటండి, మీరు షార్ట్ టర్మ్ కోసమా లేకపోతే 1 ఇయరా 1 మంత్ 1 మంత్ కోసమా అంటే దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పటి వరకు అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్ అండి, అంటే మార్కెట్ పడుతున్నా కూడా పెరుగుతున్న స్టాకు. కాబట్టి మీరు మార్కెట్స్ మాత్రం ఇంకా రానున్న రోజుల్లో పెద్దగా పెరగకపోవచ్చండి, వీక్గానే ఉండే అవకాశం ఉంది. మీరు తీసుకున్న స్టాక్ లక్కీగా మీరు పియూసీ బ్యాంకు, అది కూడా మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా ఈరోజు కూడా 7.9% పెరిగిందండి. ఇది ఇంకా పెరగడానికి క్లోజర్గా 180, 184 దాకా వెళ్ళొచ్చు. అయితే మార్కెట్స్ వీక్ ఉన్న దృష్ట్యా మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకొని, పెరుగుతున్నప్పుడే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ కాండి. లేదా 1 ఇయర్ 1.5 ఇయర్ కోసం అయితే డెఫినెట్గా హోల్డ్ చేయమని చెప్తాను. 220, 240 లెవెల్స్ 1 ఇయర్ టార్గెట్గా చెప్తాను. షార్ట్ టర్మ్ మాత్రం బిట్వీన్ 160 and 180 మధ్యలో ఉంటుంది. 160 కానీ బ్రేక్ అయిందంటే ఇంకా ఫర్దర్గా ఇంకా చాలా వీక్ అయ్యే అవకాశం ఉందండి. కాబట్టి ఈ మధ్యలో మీరు ఏదో ఒక టైంలో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. 180 క్రాస్ కాలేని పరిస్థితిలో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి రాజా మరొక. అడగండి రాజా. సార్, న్యాచురల్ గ్యాస్ ఎట్లా ఉంటుంది సార్? అంటే బాగా డౌన్ అయింది, మళ్ళీ రైజ్ అవుతుంది. న్యాచురల్ గ్యాస్ ఏమైనా ట్రాక్ చేస్తున్నారు? న్యాచురల్ గ్యాస్ చూస్తే కనుక ఆ మధ్యకాలంలో మనం 105 రూపాయల నుంచి 225 రూపాయల వరకు పెరిగి ఈ గత 4 వారాలుగా చూస్తే కనుక 225 నుంచి 170 రూపాయల వరకు పట్టం మనం చూసాము. ఇది కూడా చూస్తే కనుక టెక్నికల్గా బాగా రన్అప్ వచ్చేసింది. లాస్ట్ మన మార్కెట్ పెరిగినప్పుడు లో నుంచి ఫిబ్రవరి నుంచి కూడా ఒక ర్యాలీ కూడా రావడం మనం చూసాము. కాకపోతే కరెంట్ రేట్ 170 దగ్గర సపోర్ట్ కనిపిస్తోంది. గత 2 వారాలుగా చూస్తే కనుక ఇక్కడ కొంచెం స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఉన్నాయంటే కనుక ప్రస్తుతం హోల్డ్ చేయండి. కానీ లాంగ్స్ మటుకు 168 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. ఇక్కడ 170 నుంచి రీబౌండ్ అయ్యి మళ్ళీ 200 టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది న్యాచురల్ గ్యాస్లో. కొన్ని ఈమెయిల్స్ తీసుకుని చేద్దాం. కార్తీక్ అడుగుతున్నారు, యాక్సిస్ బ్యాంక్ 400 పుట్ పుట్ ఆర్ కాల్ అనుకుంటా, అంటే పుట్ ఆప్షన్ తీసుకోవచ్చా కాల్ ఆప్షన్ తీసుకోవచ్చా అన్న ఇది అడుగుతున్నట్టున్నారు. చూడండి, యాక్సిస్ బ్యాంక్ ఆల్రెడీ మార్కెట్లో కరెక్షన్కి ముందే ఇది కరెక్ట్ అయిపోయింది కాబట్టి 480 దగ్గర కొంచెం ఆగొచ్చు, ఇంకోటి 460 దగ్గర ఆగొచ్చు అండి. దీనికన్నా మీకు ఓవర్ బాట్ జోన్లో ఉన్న స్టాక్స్లో మీరు పుట్ ఆప్షన్స్ని తీసుకోండి. ఈ టైంలో మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను, మార్కెట్ కొంచెం ఏమాత్రం పెరిగినా కూడా మిడ్ క్యాప్ F&Oలో ఉన్న మిడ్ క్యాప్ స్టాక్స్లో పుట్ ఆప్షన్స్ లైక్ అరవింద్ కానీ తర్వాత పెరిగినప్పుడు, అంటే ఈ రోజు అని కాదు, సెంచరీ టెక్స్టైల్ ఒక 5 to 6% ఇక్కడి నుంచి పెరిగినా మీరు పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఈవెన్ మీరు రిస్క్ తీసుకోగలిగితే బేస్ మెటల్స్ కూడా కొంచెం ఈ లెవెల్లో వీక్ కావచ్చు, హిండాల్కో కానీ అటువంటివి. అంటే ఇది మాత్రం కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుందండి. మీరు పుట్ ఆప్షన్స్కి వెళ్ళండి, లేదా ఈవెన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు కాదు, కొంచెం పెరుగుతున్నప్పుడల్లా మీరు పుట్ ఆప్షన్స్ తీసుకోండి.
ఒక మెయిల్ వైఎస్ రావు అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి లింకన్ ఫార్మా, ఎంబీఎల్ ఇన్ఫ్రా, అన్సాల్ బిల్డ్వెల్ ఈ 3 స్టాక్స్ని కన్సిడర్ చేసుకోవచ్చా? ప్రస్తుతం 3 అవాయిడ్ చేయండి. లింకన్ చూస్తే కనుక ఈ మధ్య కొంచెం బాగా పెరిగి మళ్ళీ కొంచెం పట్టా మనం చూసాము. ఓవరాల్గా ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా బాగా డిక్లైనింగ్ ట్రెండ్ కూడా మనం చూస్తున్నాము. ఇమీడియట్గా పాజిటివ్ ట్రిగర్స్ కూడా కనిపించట్లేదు కాబట్టి ఫార్మా కానీ లింకన్ ఫార్మాకి ప్రస్తుతం అవాయిడ్ చేయడం మంచిది. అలాగే ఎన్బిఎల్ ఇన్ఫ్రా కూడా మనం చూస్తున్నాము, గత కొన్ని నెలలుగా కంటిన్యూస్గా పడుతూ వస్తుంది. మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు కూడా ఈ స్టాక్ బాగా న్యూ లో దగ్గర కనిపిస్తుంది. కాకపోతే క్లోజర్ టు 50-60 దగ్గర కొంచెం స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఈ మధ్య వచ్చిన నెగిటివ్ న్యూస్ కూడా ఈ సెక్టర్కి ఇంకా కొంచెం అవుట్లుక్ నెగిటివ్గానే మారే అవకాశాలు కనిపిస్తుంది. సో ప్రస్తుతం అవాయిడ్ చేయండి. అండ్ మరొక మెయిల్ శిల్ప అడుగుతున్నారు, నోయిడా టోల్ బ్రిడ్జ్ని 500 షేర్స్ 14 రూపీస్లో బై చేశారు, ఈ టైంలో అమ్మేసుకోవాలా ఆర్ యావరేజ్ చేసుకోవచ్చా ఇంకా నోయిడా టోల్ బ్రిడ్జ్? ఓకే, నోయిడా టోల్ బ్రిడ్జి మీరు వద్దని చెప్తూనే ఉన్నామని రిపీటెడ్గా. మీరు ఉన్న పొజిషన్ హోల్డ్ చేసుకోండి, ఫ్రెష్గా అయితే కొనకండి. మీరు ఫ్రెష్గా కొంటే ఇంకా ఫర్దర్గా వీక్ అయిపోతే మీకు మళ్ళీ మునుపటి రేటు అంటే ఇంతకుముందు రేటు వచ్చే అవకాశాలు అయితే కనపట్లేదండి. మీరు ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేసుకుని ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ. గోపాల్ అడుగుతున్నారు, మారుతి సుజుకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, బట్ ఒకవేళ ఈ స్టాక్ అయినా పడితే సపోర్ట్ లెవెల్ ఏదైనా సజెస్ట్ చేస్తారా? మారుతి సుజుకి చూస్తే కనుక ఈ మధ్యకాలంలో అనూహ్యమైన అప్ ట్రెండ్ మనం చూసాము. ఈ సెక్టర్లో ఒక లీడర్షిప్ కూడా తీసుకున్న స్టాక్. లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక అంతక్రితం కూడా చూసినా కూడా సేల్స్ విపరీతంగా ఉండడము, మార్కెట్ లీడర్గా ఉన్న ఈ స్టాక్ చూస్తే కనుక ప్రస్తుతం ఈ మధ్య ఒక 1000 రూపాయల వరకు ఈ లాస్ట్ 1 or 2 వీక్స్గా కరెక్షన్లోకి రావడం మనం చూసాము. సపోర్ట్ లెవెల్ అంటే మటుకు ప్రస్తుతం 4700 దగ్గర కొంచెం సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది. మొన్న ఆగస్టులో అక్కడ 4700 దగ్గర బాగా కన్సాలిడేషన్ అయ్యి అక్కడి నుంచే ఫైనల్ లెగ్ కూడా అప్ ట్రెండ్ మొదలైంది కాబట్టి 4700 దగ్గర కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. యాదగిరి అడుగుతున్నారు, దీప్ ఇండస్ట్రీస్ని 1000 షేర్స్ 250 రూపీస్లో తీసుకున్నారు అండ్ 2 months హోల్డ్ చేయగలరు, టార్గెట్ లెవెల్స్ ఏమైనా? ఈ టైంలో ఇంత వీక్ ట్రెండ్, ఇంత పానిక్ సెల్లింగ్ ఉన్న టైంలో టార్గెట్ లెవెల్స్ 2 months కోసము టార్గెట్స్ ఇవన్నీ కాదండి. ఇప్పుడు మార్కెట్లో కరెక్షన్ వస్తే ఎంత పెద్ద స్టాక్ అయినా కూడా కరెక్షన్కి రావాల్సిందే, డెఫినెట్గా రావాల్సిందే. డీప్ ఇండస్ట్రీస్ మంచిదే, ఫండమెంటల్స్ పరంగా బాగుంది. నిన్నటి వరకు మనకి చాలా స్ట్రాంగ్ ఉందండి, అంటే మార్కెట్లో ఎంత కరెక్షన్ వచ్చినా కూడా స్టడీగా ఉంది. బట్ ఈరోజు దేంట్లో కూడా క్రాక్ చూసాము, 9% డౌన్ అయింది. కాబట్టి 220 అనేది సపోర్ట్, దాని బిలో కూడా ఉంది. కాబట్టి మీరు మంచి స్టాక్ అండి. 2 months అనేవి ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ 2 months 3 months టైం పెట్టుకోకండి. మీరు ఇంకా కిందకు వస్తే దీంట్లో మీరు ఇంకా యావరేజ్ కూడా చేసుకోండి. డెఫినెట్గా ఇది ఫ్యూచర్లో ఇంకా మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే హోల్డ్ చేసుకోమని చెప్తాను. పవన్ అడుగుతున్నారు శేషు గారిని, ఒక 5-6 స్టాక్స్ ఇచ్చారు డీప్ బ్రీఫ్గా. ఒకటి ఏషియన్ పెయింట్స్ ఏమో 24% లాస్లో ఉన్నారు, ర్యాలీస్ ఇండియా 19% లాస్, శారదా మోటార్స్ అనుకుంటాను ఇది 18%, టాటా గ్లోబల్ బెవరేజ్ 17% లాస్లో, నోసిల్ 17%, ఎల్ఐసి ఇండోకాన్ 15% లాస్లో ఉన్నారు. ఈ స్టాక్స్ అన్ని ఆల్మోస్ట్ 15 నుంచి 25% లాస్లో ఉన్నారు. 2 years పాటు హోల్డ్ చేయగలరు. ఎలాంటి గైడెన్స్ మీరు ఇస్తారు? డెఫినెట్గా అన్ని మంచి స్టాక్సే ఉన్నాయండి. కాబట్టి పెద్ద మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు, ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. మంచి స్టాక్స్ లేనప్పుడు మీరు భయపడాలండి. కాబట్టి మంచి స్టాక్స్లో ఉన్నారు కాబట్టి ప్యానిక్ కావకండి. ఇప్పుడున్న టైం బీయింగ్ మీరు లాస్లో ఉన్నా కూడా మళ్ళీ మార్కెట్స్ బాగున్న టైంలో నెక్స్ట్ 1.5 yearలో మంచి రిటర్న్స్ రావచ్చు. ఇంకా మీరు వీటిలోనే యావరేజ్ కూడా చేసుకోవచ్చు. సమ్మయ్య అడుగుతున్నారు, గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ 450 రూపీస్లో 200 షేర్స్ అండ్ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ 230 రూపీస్లో 200 షేర్స్ తీసుకున్నారు. 2 to 3 years టైం హోరైజన్కి హోల్డ్ ఆర్ ఎగ్జిట్? గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ చూస్తే కనుక ఈ మధ్య బాగా పెరిగి ఈ లాస్ట్ 1 weekలో కూడా పెద్దవి కరెక్షన్ రాలేదు. ఇవాళ కొంచెం కరెక్షన్ ఆగి ట్రెండ్ మొదలైనట్టుగా కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే కనుక లోయర్ రేట్లో తీసుకుంటే కనుక గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ఈ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. అదేవిధంగా గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ ఒక 1 monthగా బాగా లోయర్ రేటు 470 రూపాయల నుంచి 770 రూపాయల వరకు పెరిగి గత వారాలుగా ఒక స్వల్ప రియాక్షనే మనం చూస్తాము. బట్ కానీ హైయర్ లెవెల్ 2 స్టాక్స్కి కొంచెం రెసిస్టెన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. స్ట్రాంగ్గా అవుట్ పెర్ఫార్మ్ చేసినప్పటికీ కొంచెం ప్రాఫిట్స్ ఈ లెవెల్లో బుక్ చేయడం మంచిది. వరప్రసాద్ మెయిల్ చేశారు, కళ్యాణి స్టీల్స్ 900 షేర్స్ 356 రూపీస్లో తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? కళ్యాణి స్టీల్స్ అట్ 356. ఆ స్టాక్ కూడా చూస్తే కనుక బాగా పెరిగిన స్టాక్. ముఖ్యంగా లాస్ట్ ఒక 2-3 నెలల క్రితం చూస్తే కనుక 150 రూపాయల నుంచి 400 రూపాయల వరకు మోర్ దెన్ డబల్ అయ్యి ఇవాళ ఇంచుమించు 4.5% వరకు పట్టం మనం చూసాము. ఈ స్టాక్ కూడా కొంచెం చేసి 340-350 అంటే ఈ రీసెంట్ హై దగ్గరే తీసుకున్నారు.
ప్రస్తుతం హోల్డ్ చేయండి. నా ఉద్దేశం అయితే మటుకు ఏమో కొంచెం 220 లెవెల్స్కి వస్తే కనుక ఒకసారి యావరేజ్ చేస్తే మళ్ళీ కాస్ట్ ప్రైస్ తగ్గించుకొని ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. కిరణ్ కుమార్ అడుగుతున్నారు, BHEL 2000 షేర్స్ 145లో అండ్ బాంబే బర్మా BBTC 100 షేర్స్ 640లో తీసుకున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? అంటే హోల్డర్ ఎగ్జిట్ అంటే అట్లా మనం చెప్పలేమండి. మీరు ఒక 1 వీక్ 10 డేస్ కోసం అయితే కంప్లీట్గా ఎగ్జిట్ కమ్మని చెప్తాను. కాదు మీరు నేను వెయిట్ చేయగలుగుతాను 1 year అంటే వెయిట్ చేయమంటారండి. ఎందుకంటే రిజల్ట్ BHEL ఈసారి కూడా బాగున్నాయి కాబట్టి BHEL వెయిట్ చేయండి. బాంబే బర్మా కూడా ఇది టీ కంపెనీ అండి, అయితే రిజల్ట్ బాగాలేవు, ఈసారి రిజల్ట్ చూడాలి వచ్చాయో లేదా నేను చూడలేదండి. ఓవరాల్గా ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీనే, 2 కూడా హోల్డ్ చేయొచ్చు. ఓకే, ఈ టైంలో ఏ స్టాక్స్లో ఎగ్జిట్ అవ్వచ్చు, ఏ స్టాక్స్లో హోల్డింగ్ అలాగే కొనసాగించవచ్చు, అండ్ ఏ స్టాక్స్ ఎలాంటి స్టాక్స్ని యావరేజ్ చేసుకోవచ్చు అనే అంశాలు తెలుసుకుందాం. బట్ ప్రస్తుతానికి TV5 న్యూస్లో మనకు సమయం మించిపోతుంది. TV5 మనీలో కలుద్దాం యూట్యూబ్ వేదిక ద్వారా. అక్కడ చాలా డీటెయిల్డ్గా స్టాక్స్ గురించి, సెక్టార్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఫోన్ కాల్స్ అండ్ ఈమెయిల్స్ కూడా మిగిలినవి యూట్యూబ్లో తీసుకుందాం. స్టే విత్ us. నీల్కమల్ ఇప్పుడు ప్లాస్టిక్ ఫర్నిచర్ కన్నా ఎంతో విస్తృతమైంది. ఈ రోజుల్లో మలబద్ధకం సాధారణ సమస్య అయింది. మలబద్ధకం నుంచి ఉపశమనానికై ట్రై న్యాచురలాక్స్. న్యాచురల్ ఇసబ్గోల్ ఫైబర్తో చేయబడ్డ న్యాచురలాక్స్ పౌడర్ బవల్ మూవ్మెంట్ ని మెరుగుపరిచి పొట్టని శుభ్రం చేస్తుంది. మలబద్ధకం నుంచి ఊరటకై న్యాచురలాక్స్. ఇక రోజు లో నుండి శుభ్రంగా పైనుంచి ఫ్రెష్ అనుభూతి పొందండి. मैं ये नहीं पूछूंगा कि आप शौच के लिए कहाँ गए, मैं ये भी नहीं पूछूंगा నయమైపోయాయి. ఇక వీకెండ్స్ కి ఏం కావాలంటే అది తినచ్చు. జండు పంచారెస్ట్ ఉంచుతుంది కడుపుని ఎల్లప్పుడూ హ్యాపీగా. బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్ అన్న TV5 మనీ. ప్రస్తుతానికి మార్కెట్స్లో కొద్దిగా మైల్డ్ రికవరీ మనం చూస్తున్నాం. బట్ అంత మేజర్ కాకపోయినప్పటికీ ఒక 40 to 50 పాయింట్స్ సెన్సెక్స్లో రికవర్ అవ్వడం మనం చూస్తున్నాము. అండ్ ఆల్మోస్ట్ ఒక 15 పాయింట్స్ దాకా నిఫ్టీలో మనకి రికవరీ కనిపిస్తుంది. 8,150 పాయింట్స్ పైన ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం 140 పాయింట్స్ డౌన్తో. అండ్ 345 పాయింట్స్ డౌన్తో 26,473 పాయింట్స్ దగ్గర ప్రస్తుతం సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. స్టిల్ ఇప్పటికీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కాస్త రికవర్ అయ్యాయి లాస్ట్ ఒక 15-20 మినిట్స్ నుంచి. IT అండ్ టెక్నాలజీ ప్యాక్ ఒకటే కాస్త గ్రీన్లో ట్రేడ్ అవుతుంది ఈరోజు. మిగిలిన అన్ని స్టాక్స్, అన్ని సెక్టార్స్ నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. బట్ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం మనకి సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగానే ఉంది. అండ్ ఏ టైంలో, ఏ పాయింట్ ఆఫ్ టైంలోనే బ్యాంక్ నిఫ్టీ రికవరీ మనం రావట్లేదు. 400 పాయింట్స్ డౌన్తో 19,355 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది కాలర్స్ మనల్ని అడగడం అండ్ ఈమెయిల్స్ ద్వారా అడుగుతున్న ఏకైక సందేహం ఒకటే, ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా ఆర్ అమ్ముకొని నష్టాలతో బయటపడాలని. అంటే ఇలాంటి పానిక్ సిచ్యువేషన్స్ ఎలాంటి స్ట్రాటజీ సాధారణంగా వర్కౌట్ చేయాలి? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటే కనీసం ఒక 2 to 3 years టైం హోరైజన్ ఉన్న వాళ్ళకి ఎలాంటి అప్రోచ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్న అంశాలు మనం డిస్కస్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుందర్ గారు, ఇన్వెస్టర్స్కి ఎలాంటి సలహా ఇస్తారు మీరు? ఎస్పెషల్లీ మనకి ఏంటంటే ఇలాంటి పానిక్ టైమ్స్లో ఎక్కువ ప్యానిక్ అయిపోతారు ఇంకా, ఎందుకంటే వరుసగా మార్కెట్ 3 రోజులు పడింది, సెన్సెక్స్ ఏకంగా 500 పాయింట్స్ పడ్డం, ఒకసారి ఇంటర్నేషనల్ మార్కెట్స్ సినారియో చేంజ్ అవుతుంది, దానితో డబుల్ వ్యామీ లాగా మనకి యూఎస్లో ట్రంప్ రావడము అండ్ దేశంలో అదే రోజున డిమానిటైజేషన్ ఎఫెక్ట్ రావడము, రాబోయే రోజుల్లో చాలా సెక్టార్స్ రికవరీ వచ్చేందుకు ఏకంగా 1 or 2 quarters కూడా పట్టచ్చు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితుల్లో సాధారణంగా ఇలాంటి ఎన్నో సైకిల్స్ మీరు చూస్తుంటారు.
యావరేజింగ్ అనేది అండ్ ఎగ్జిట్ అవ్వడం అనేది ఎలాంటి టైంలో యావరేజ్ చేసుకోవచ్చు అండ్ ఎలాంటి టైంలో సెల్ చేసుకొని ఒక స్టాక్లో నుంచి బయటపడాలి? జనరల్గా చాలామంది ఇన్వెస్టర్స్ కొంచెం హై రేట్లో కొంటామో లేదంటే కనుక కొంచెం మార్కెట్ మిడ్ ర్యాలీలో ఉన్నప్పుడు ఎంట్రీ తీసుకోవడం మనం జనరల్గా చూస్తుంటాము. ఆ తర్వాత ఒక నార్మల్ కరెక్షన్, నార్మల్ ఒక టెక్నికల్ రియాక్షన్ రావడం మనం చూస్తాము. సో జనరల్గా వాళ్ళ హోల్డింగ్స్కి ఇంకా కొంచెం ప్రమాదం వస్తుందో అని జనరల్గా ప్యానిక్ అనేది సహజమే. ఎంబడే యావరేజ్ చేసుకుంటే కనుక దానివల్ల ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ బాగా తగ్గుతుంది. ఒకవేళ కనుక 100 రూపాయల్లో కొని ఆ తర్వాత 50 రూపాయలు కనుక పడిందంటే కనుక అక్కడ మళ్ళీ యావరేజ్ చేస్తే వాళ్ళు ఒరిజినల్గా కొన్న 100 రూపాయల యావరేజింగ్ ప్రైస్, మెయిన్ ప్రైస్ కాస్త యావరేజింగ్ ప్రైస్ 75 వచ్చేస్తుంది. దానివల్ల కొంచెం ప్రైసింగ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. కానీ డైరెక్ట్గా వస్తే కనుక ఇప్పుడు ఎప్పుడు యావరేజింగ్ చేయొచ్చు అంటే ఓవరాల్ అవుట్లుక్ పాజిటివ్గా మారినప్పుడు. ఒకవేళ కనుక మార్కెట్ కనుక మేజర్ ట్రెండ్ బుల్లిష్గా ఉండి అప్పుడు వచ్చిన కరెక్షన్ ఒక 10% కరెక్షన్ వచ్చి ఇంకా కరెక్షన్ పూర్తయిపోయింది, మళ్ళీ బుల్లిష్ ట్రెండ్ బిగిన్ అయిపోతుంది అన్నప్పుడు యావరేజింగ్ చేయొచ్చు. అలా కాకుండా ఒకసారి ట్రెండ్ రివర్స్ అయిపోయిందంటే, అంటే ఇమ్మీడియట్గా అవుట్లుక్ నెగిటివ్గా అయిపోయి కోలుకునే అవకాశాలు ఇమ్మీడియట్గా లేదు, అంత సిచ్యువేషన్ గ్లూమీగా ఉంది, పెసిమిస్టిక్గా ఉందంటే మటుకు అప్పుడు యావరేజ్ చేయకూడదు. బాగా మార్కెట్ పడాలి, మార్కెట్ బాగా కరెక్షన్ అంతా పూర్తి అయిపోయి ఒక 25-30% పడిన తర్వాత ఇప్పుడు లాస్ట్ 1 or 2 వీక్స్గా పడినప్పుడు అప్పుడు మార్కెట్ స్టెబిలైజ్ అయ్యి కన్సాలిడేషన్ అయ్యి ఇంకా మళ్ళీ అప్ ట్రెండ్ బిగిన్ అయిపోతుంది అన్న టైంలో మార్కెట్లో యావరేజింగ్ చేయాలి. సో కాబట్టి యావరేజింగ్ అనేది మనం ఎగ్జాక్ట్గా ట్రికీ క్వశ్చనే. ఏ లెవెల్లో కొనాలి అనేది మటుకు చాలా చాలా క్యాలిక్యులేషన్, దానికి చాలా హోంవర్క్ చేయాలి, ఎమ్మడే చెప్పలేం. కొన్నిసార్లు మనం చూస్తుంటాం మార్కెట్ ఇంత క్రితం బుల్లిష్ టైంలో ఉన్నప్పుడు జస్ట్ 10 రూపాయలు 15 రూపాయలు డిప్లోని ఇప్పుడు ఎంబడే యావరేజ్ చేశారని అడుగుతున్నారు. అలా కాకుండా జనరల్గా 1/3 అంటే 30% రియాక్షన్ వస్తే కనుక అదొక మంచి ఫిబొనాచి లెవెల్, టెక్నికల్గా ఆ లెవెల్లో అనేది యావరేజింగ్ చేయాలి. సో యావరేజ్ అనేది ఒక మేజర్ కాన్సెప్ట్ అండి ఫైనాన్షియల్ మార్కెట్స్లో. ఇది ఒక మేజర్ స్ట్రాటజీ కూడా కాబట్టి జనరల్గా బాగా కేర్ఫుల్గా ఆలోచించి జనరల్గా బాగా కరెక్షన్ వచ్చి బాగా పూర్తిగా ట్రెండ్ నెగిటివ్గా నుంచి పాజిటివ్ వచ్చినప్పుడు కొనాలి. జనరల్గా మనం ఒకసారి చూస్తే కనుక ఎప్పుడు ట్రెండ్ ఆగింది, కరెక్షన్ ఎప్పుడు పూర్తి అయిపోయింది, ఎప్పుడు మార్కెట్ అప్ ట్రెండ్ అవుతుంది అన్న ఒక మేజర్ పాయింట్ని ఒకసారి ఎలా అర్థం చేసుకోవాలంటే, మార్కెట్ బాగా క్రాష్ అయిపోయి అందరూ నెగిటివ్గా ఉండి న్యూస్ పేపర్స్ హెడ్లైన్స్లో కూడా మార్కెట్ రావటము, అలాగే అన్ని ఛానల్స్లో విశ్లేషణలు అందరూ కూడా నెగిటివ్గా ఉండి ఆ తర్వాత ఫర్దర్ న్యూస్ కూడా ఒకసారి నెగిటివ్గా వచ్చిన తర్వాత కూడా మార్కెట్ పడకుండా ఉందంటే ట్రెండ్ జనరల్గా ఆగినట్టే. అప్పుడు మార్కెట్ కొంచెం అంత సెల్లింగ్ ప్రెషర్ని అబ్జర్వ్ చేసుకున్నట్టు, ఇక పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదని జనరల్గా ఒక థియరీ. ఇదే ఫ్యాక్టర్ అప్ ట్రెండ్లో కూడా వర్తిస్తుంది. మార్కెట్ బాగా పెరిగి 52 వీక్స్ 53 వీక్స్ హై వెళ్ళిపోయి బాగా ఓవర్ బాట్కి వెళ్ళిపోయి అప్పుడు మార్కెట్ న్యూ హై టచ్ అయినప్పుడు పేపర్లను మీడియాస్లోను అంత కామెంటరీ అంతా కూడా అంత ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇక మీద ఓవరాల్ లాంగ్ టర్మ్ బులిష్ అయిపోయింది, న్యూ రికార్డ్స్ బ్రేక్ అవుతాయి అని అందరూ ఒకసారిగా చర్చించినప్పుడు అది చాలా కాషియస్ లెవెల్స్కి వచ్చినట్టు అప్పుడు జనరల్గా వాళ్ళు ఎగ్జిట్ అయిపోవడం మంచిది. సో జనరల్గా ఇది ఒక అనాలిసిస్ సంబంధకుండా జనరల్గా అదొక థియరీగా మనం అనుకోవాలి. ఓకే, మనం ఇంకా స్టాక్ స్పెసిఫిక్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఒక కాలర్ ఉన్నారు అనంతపురం నుంచి, లలిత. అడగండి లలిత గారు. ఓకే, మరొక కాలర్ ఉన్నారు. హలో హలో చెప్పండి. హలో చెప్పండి మేడం, వినిపిస్తుంది. హలో సార్, ఈ టైంలో మేము ఐడియా ఫెడరల్ బ్యాంక్ లో బైకాలు తీసుకోవచ్చా? ట్రేడింగ్ పర్పస్ అండి, ఇన్వెస్ట్మెంట్ గురించా? ట్రేడింగ్ గురించి అండి. ఐడియా అండ్ సెకండ్ స్టాక్ ఫెడరల్ బ్యాంక్. ఫెడరల్ బ్యాంక్ ఐడియా అంటే ఒక టెక్నికల్ బౌన్స్ అనేది ఐడియాలో ఉంటుందండి. ఎందుకంటే ఐడియా అనేది ఈ మధ్య కాలంలో బాగా టెలికాంలో బాగా వీక్ ఉంది, మార్కెట్కి కరెక్షన్ లేకుండా ఇది ఆటోమేటిక్గా మనకి 160 లెవెల్స్ నుంచి పడుతూ వచ్చిన స్టాక్ కాబట్టి దీంట్లో పెద్ద యాక్టివిటీ ఈ మధ్య కాలంలో ఎవరు కూడా బయింగ్ పొజిషన్ లేరు కాబట్టి ఇది కొంచెం ఈ లెవెల్లో పెరుగుతుంది. కాబట్టి మీరు దానికోసం అంటే ఒక 4 to 5% కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్ కోసం మీరు ట్రై చేయొచ్చు. బట్ మళ్ళీ ఇక్కడ 80 రూపీస్ అక్కడ కొంచెం దీనికి రెసిస్టెన్స్ ఉంటుంది. అయితే మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఐడియాలో డౌన్ సైడ్ రిస్క్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు. బట్ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్కి మాత్రం డౌన్ సైడ్ రిస్క్ అంటే ఉండడానికి అవకాశం ఉంది. డౌన్ సైడ్ రిస్క్ లేకపోయినా కూడా పెద్దగా పెరిగే అవకాశం లేదండి. ఒక పుల్ బ్యాక్ ర్యాలీ కోసం అయితే మీరు తీసుకోవచ్చు. ఫెడరల్ బ్యాంక్ మాత్రం వద్దని చెప్తానండి. ఈవెన్ మీ బ్యాంక్స్ స్ట్రాంగ్ ఉన్నాయి, ఫండమెంటల్స్ అంతా కూడా పరంగా కూడా ఓకే.
బట్ ఈ లెవెల్లో ఫెడరల్ బ్యాంకు వద్దని చెప్తాను. మళ్ళీ మార్కెట్స్లో ఒక కరెక్షన్ అనేది ఇంకా బ్యాంక్స్ వైపు మళ్ళీ చూస్తున్నాము. లాస్ట్ ఒక 1.5 అవర్ నుంచి కానీ అంటే 2 అవర్స్ నుంచి కానీ చూసుకుంటే బ్యాంక్స్లో వన్ సైడెడ్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. కాబట్టి ఫెడరల్ బ్యాంక్ కూడా ఇంకా కొంచెం వీక్ అవ్వచ్చు. 72 లెవెల్స్ కూడా టెస్ట్ చేసి దాని బిలో కూడా రావచ్చు అండి. కాబట్టి ఫెడరల్ బ్యాంక్ వద్దని చెప్తానండి. హైదరాబాద్ నుంచి లక్ష్మి మరో కాల్. నమస్తే సార్, నా పేరు లక్ష్మి. నమస్తే గారు నమస్తే. మీ అనాలిసిస్ బాగుంది. శేష్ గారు మీకు నమస్తే. అయితే ఇప్పుడు మీరు ఎఫ్ఎన్సీలో కూడా మీరు అలా అనాలిసిస్ చెప్తుంటే బాగుంటుంది అనుకుంటాను సార్. ప్రస్తుతం జిహెచ్ఎల్ 134.60 పైసలు సార్. అది పుట్ బై చేసుకోవచ్చా, ఇవాళ చేసుకోవచ్చా, పుట్టు రేపు బై చేసుకోమంటారా? బై చేసుకుంటే ఏ పుట్ 130 పుట్ బై చేసుకోవచ్చా? కొంచెం క్లారిటీగా చెప్పండి సార్. ఓకే, బిహెచ్ఎల్ అడిగారు అనుకుంటాను. బిహెచ్ఎల్ 130 పుట్ ఆప్షన్ కొనొచ్చా అని ఒకసారి మీరు లాస్ట్ 1 వీక్ అబ్జర్వ్ చేస్తే కనుక బిహెచ్ఎల్ 145 రూపాయల నుంచి ఇంచుమించు 130 రూపాయలు సపోర్ట్ దగ్గరకు వచ్చి ఇక్కడ కొంచెం నిలబడింది. లాస్ట్ 1 or 2 months 1 or 2 వీక్స్గా చూస్తే కనుక 130 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని అర్థమైంది. జనరల్గా పుట్ ఆప్షన్ ఎప్పుడు తీసుకుంటారంటే బాగా పెరిగి రెసిస్టెన్స్ దగ్గర ఉండి అది దాటలేకపోవటము, లేదంటే అక్కడ నుంచి కరెక్షన్ లక్షణాలు కనిపించినప్పుడు పుట్ ఆప్షన్ బై చేస్తే కనుక ఆ కరెక్షన్లో మీకు ప్రాఫిట్ వస్తుంది. కానీ కరెక్ట్గా బై నుంచి కింద పడి కరెక్ట్గా సపోర్ట్ దగ్గర ఉండి ఇక్కడ కొంచెం ఆగుతున్న టైంలో పుట్ ఆప్షన్ కొంటే కనుక చాలా ప్రమాదం. ఎందుకంటే అక్కడ సపోర్ట్ దగ్గరకు వచ్చి ఒకటి కన్సాలిడేషన్ అవుతుంది, లేదంటే కనుక రికవరీ అవుతుంది. రెండు జరిగినా కూడా పుట్ ఆప్షన్ ప్రీమియం తగ్గిపోతుంది. లేకపోతే ఆ 130 సపోర్ట్ ఏదైతే ఉందనుకున్నామో అది బ్రేక్అవుట్ అయ్యి దాని కింద క్లోజ్ అవుతే అప్పుడు సపోర్ట్ బ్రేక్ అయినట్టు ఫర్దర్గా ఒక లెగ్ ఫర్దర్ డౌన్ ట్రెండ్కి వెళ్తుందని ఒక ఇండికేషన్. అప్పుడు మనకు కన్ఫర్మ్ అయినప్పుడు 130 కింద 1 or 2 days క్లోజ్ అయినప్పుడు పుట్ ఆప్షన్ తీసుకుంటే నెక్స్ట్ టార్గెట్ 120 ఒక అట్లీస్ట్ ఒక 5% వరకు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. సో ఈ పరిస్థితుల్లో 130 సపోర్ట్ దగ్గర నిలబడుతుంది కాబట్టి ఈ టైంలో పుట్ ఆప్షన్ తీసుకోవడం మంచిది కాదనిపిస్తుంది. ఒకవేళ ఇంకా కొంచెం 4 రూపాయలు పడి మార్కెట్ కూడా రీబౌండ్ అయ్యే టైంలో కాల్ ఆప్షన్ తీసుకొని ఎంబడే 130 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయండి. ఓకే, బొబ్బిలి నుంచి మహేష్ మరో కాల్. ఇది టిఐఎల్ ఒకటిను నెక్స్ట్ గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్ అండి, ఇవి రెండు 300 లెవెల్స్ లో తీసుకున్నా సార్. ఇప్పుడైతే మేబీ మార్కెట్ వలన కావచ్చు మొత్తం డౌన్ ఫాల్ లో ఉంది సార్. లాస్ లో ఉన్నా ఒక 10% ఏంటి ఇంకా హోల్డ్ చేయొచ్చా, లేకపోతే ఏమైనా స్టాప్ లాస్ ట్రిగ్గర్ చేసుకోవచ్చా? అంటే మీ టైం ఎంత చెప్పలేదండి. గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్ మీరు ఎక్కడ కొన్నారో కూడా మీరు చెప్పలేదండి. 10% లాస్లో ఉన్నారు. 10% లాస్లో ఉన్నారు. బట్ ఏదైనా కూడా ఇప్పుడు నెక్స్ట్ నియర్ టైంలో మాత్రం మా ఈ స్టాక్స్ రెండు కూడా టీఐఎల్ తర్వాత గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్ మార్నింగ్ కూడా చెప్పడం జరిగిందండి. గ్రీన్ ప్లై ఇప్పట్లో పెద్దగా పెరిగే అవకాశం లేదని. ఈవెన్ టీఐఎల్ విషయానికి వస్తే ఒక క్రాష్ అయిందండి ఒక టైంలో. అక్కడ నుంచి స్టాక్ కొంచెం రికవరీ వచ్చింది. తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ ఈ స్టాక్లో చూసాము. అంటే ఫ్యూ డేస్లో మళ్ళీ ఇది న్యూ లో కట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అంటే 215-52 వీక్లో. కాబట్టి 215 కట్ అయ్యి ఈవెన్ 200 బిలో కూడా వస్తుందండి, వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి బెటర్ ఏంటంటే మీకు అవకాశం వచ్చినప్పుడు టీఐఆర్లో మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఈవెన్ గ్రీన్ ప్లై విషయానికి వస్తే ఇది ఎక్కువ కరెక్షన్ అనేది ఇంతవరకు దీంట్లో రాలేదు. ఇన్ని రోజులు కూడా పెరుగుతూ వస్తున్న స్టాక్ గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్. అయితే ఇప్పుడు మీరు కొన్న రేటుకి దగ్గరగా ఉంటే మాత్రం దీంట్లో కూడా మీరు ఒకసారి అంటే ఆల్రెడీ 10% లాస్ ఉన్నారు కాబట్టి మీరు హైలో కొని ఉంటారు. షార్ట్ టర్మ్కి అయితే ర్యాలీస్లో ఎగ్జిట్ అండి. బట్ ఇన్వెస్ట్మెంట్కి మాత్రం గ్రీన్ ప్లై మంచి కంపెనీ అండి, డెఫినెట్గా హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, మరొకరు హైదరాబాద్ నుంచి రాంబాబు. రాంబాబు నమస్కారం అండి, చెప్పండి. హలో సార్, నేను డెల్టా కార్కు ఆ యావరేజ్ ప్రైస్ 175 సార్. 2000 షేర్లు హోల్డ్ చేస్తున్నాను సార్. రీసెంట్ గానే బై చేశాను. అయితే నేను ఇంకా 1 year వరకు హోల్డ్ చేయగలుగుతున్నాను. ఓకే, ఆ ప్రైస్ వస్తా లేకపోతే ఏదన్నా వాల్యూ వస్తే ఎగ్జిట్ అవ్వమంటారా? ఒకసారి కనుక్కోండి సార్. బెటర్ హయ్యర్ లెవెల్స్ నుంచి మోస్ట్లీ హై ప్రైస్లోనే తీసుకున్నారు. 135-140 హయ్యర్ లెవెల్స్, అక్కడి నుంచి ఆల్మోస్ట్ 90 odd లెవెల్స్కి వచ్చేసింది. బట్ కొద్దిగా రికవర్ అయినట్టుంది లోయర్ లెవెల్స్ నుంచి డెల్టా కార్పు. మళ్ళీ ఈ ప్రైస్ రావచ్చా, ఎగ్జిట్ అయిపోవచ్చా ఏదైనా ఒకవేళ అప్ సైడ్ వస్తే? ఎందుకంటే మేబీ ఈ మానిటైజేషన్ ఎఫెక్ట్, డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఎక్కువగా దీని మీదే ఉండబోతోంది. మెయిన్ డెల్టా కార్పొరేషన్ పడడానికి మెయిన్ అదేనండి. ఎందుకంటే ఇది క్యాసినో, వీళ్ళు చేసే బిజినెస్ క్యాసినోలో ఎక్కువగా ఈ బ్లాక్ మనీ అనేది ఎక్కువగా వస్తుంది అని మనకి అంటే తెలిసిన విషయమే ఇది. కాబట్టి దాని కారణంగా ఈ స్టాక్లో కరెక్షన్ చూసాము. అయితే పెరిగింది కూడా మీరు చూస్తే 40-50 రూపాయల నుంచి 190కి వెళ్ళిందండి. అది కూడా ఒక కారణం కూడా మనం అనుకోవచ్చు. బట్ మీరు 130లో తీసుకున్నారు కాబట్టి మీకు లక్కీగా ఆ రేట్ వస్తే మీరు డెఫినెట్గా
మీ పొజిషన్ క్లోజ్ చేసేసుకోండి, ఎగ్జిట్ కాండి. నెక్స్ట్ ఒక 5-6 నెలలు మాత్రం ఈ స్టాక్లో పెద్దగా 140 లెవెల్స్ అయితే క్రాస్ కాకపోవచ్చు నెక్స్ట్ 5-6 నెలలు. కాబట్టి క్లోజర్గా మీ రేట్కి వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఇప్పుడు ఇమీడియట్గా 120 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. బిలో 100 రూపీస్ ఈ స్టాకు మనకి షార్ట్లీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. విజయవాడ నుంచి రవి ప్రకాలం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నా దగ్గర ఈ నాగార్జున కన్స్ట్రక్షన్స్ ప్లస్ ఎస్ఎంఎస్ ఫార్మా యాక్షన్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్. ఓకే. ప్రెసెంట్ నేను బయింగ్ చేసిన పొజిషన్ కు వచ్చి ఉన్నాయి, ప్రెసెంట్ లాస్ లేకుండా ఉన్నాను. ఇప్పుడు అవి ఉంచుకోవచ్చా లేకపోతే పడిపోతే ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా సార్? ఇప్పుడు ఈ కంట్రీ సిచ్యువేషన్ మనది ప్రెసెంట్ మనీ సిచ్యువేషన్స్ ప్రకారం. ఓకే. ఎన్సీసీ అయితే కొద్దిగా ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద సిమెంట్ స్టాక్స్ అన్ని కూడా బాగా వీక్గా ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో ఉన్నారు ఈ కంపెనీ. ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? ఎన్సీసీ, ఎస్ఎంఎస్ ఫార్మా, ఒకటేమో ఫార్మా ప్యాక్కి కాస్త అట్రాక్టివ్ కనిపిస్తుంది, అండ్ యాక్షన్ కన్స్ట్రక్షన్స్. 2 స్టాక్స్ ఎన్సీసీ, రెండోది ఎస్ఎంఎస్ ఫార్మా అనుకుంటాను. 2 స్టాక్స్ కూడా చూస్తే కనుక హోల్డ్ చేయండి. ముఖ్యంగా మీరు ఇంచుమించు ఇదే రేట్లో కొన్నాం అంటున్నారు, బాగా కరెక్షన్ వచ్చిన తర్వాత కొన్నారు కాబట్టి కరెక్ట్గా 2 స్టాక్స్ కూడా చూస్తే కనుక ఎన్సీసీ 70 రూపాయల దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. అలాగే ఎస్ఎంఎస్ ఫార్మా చూస్తే కనుక 88-90 దగ్గర బాగా సపోర్ట్ లాస్ట్ 3 మంత్స్గా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి పెద్ద డౌన్ సైడ్ రిస్క్ ఏం లేదు, మీరు పెద్ద కంగారు పడాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది. ర్యాలీ వస్తే కనుక ఇక్కడ నుంచి ఒక బాటమ్ నుంచి పెరిగే అవకాశాలు కనిపిస్తుంది, హోల్డ్ చేయండి. హైదరాబాద్ నుంచి గోపి మరొకాలు. నమస్కారం సార్. నమస్కారం అండి. శేషు గారిని అడుగుతున్నానండి, మన ఉజ్జీవన్ ఫైనాన్స్ కానీ ఈక్విటైజ్ కానీ ఈ రేట్లో తీసుకోవచ్చా సార్ ఫైనాన్స్ కంపెనీ? ఉజ్జీవన్ ఈక్విటాస్ ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఉజ్జీవన్ ఆల్మోస్ట్ 25% దాకా 30% వరకు ఈక్విటాస్, ఉజ్జీవన్ 30% దాకా క్రాక్ అయింది. ఒకటేమి డిమానిటైజేషన్ ఇంపాక్ట్ వల్ల వాళ్ళు క్యాష్ డిస్బర్స్ చేయలేని పరిస్థితి. రాబోయే 15-20 డేస్ తర్వాత వరకు బిజినెస్ ఆల్మోస్ట్ హ్యామర్ అయిపోయింది. వాళ్ళు నోట్లు తీసుకోవట్లేదు అండ్ కొత్త నోట్లు కూడా వీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అండ్ మేబీ ఒక 1 or 2 quarters ఇదే పరిస్థితి ఉండొచ్చేమో. డెఫినెట్గా అండి. ఈ ఎన్బిఎఫ్సి స్టాక్స్కి ఇవన్నీ కూడా అంటే అటు బ్యాంక్స్కి ఏ విధంగా పాజిటివ్, అట్ ద సేమ్ టైం వీటికి నెగిటివ్ అండి. దానికి తోడు మళ్ళీ చెప్తున్నా, స్టాక్ పెరిగినప్పుడు మనకి వన్ సైడెడ్గా కరెక్షన్ లేకుండా కన్సాలేషన్ అవుతూ స్లోగా పెరిగితే స్టాక్ డౌన్ సైడ్ పెద్దగా ఉండదండి. అది కాకుండా అంటే వేలం వేరీగా మనం చూసాము. ఎన్బిఎఫ్సి అంటే ఇంకేమి మనకి ఎన్బిఎఫ్సి స్టాక్ కొనకపోతే ఇంకా మనం ఏదో కోల్పోయాం అన్నట్టుగా పెరిగాయండి స్టాక్స్ అన్ని కూడా. నిజంగా అంత పెరగాల్సిన అవసరం కూడా లేదు వాల్యుయేషన్స్ పరంగా. కాబట్టి ఆ కరెక్షన్ అనేది మామూలుగా వచ్చింది. ఏదైనా కూడా మీరు కొనాకండి, కొంచెం వెయిట్ చేయండి. ఇంకా కరెక్షన్ అనేది అంటే ఇది బిగినింగ్గా కరెక్షన్కి లేకపోతే ఇక్కడ తాగుతాయి అనేది కూడా ఎవరు కూడా చెప్పలేరు. బట్ కొంచెం వెయిట్ చేయండి, ఒక ఫ్యూ మంత్స్ అంటే అట్లీస్ట్ ఫ్యూ వీక్స్ అన్నా కూడా ఈ కరెక్షన్ వీటిలో ఉండొచ్చు. నెక్స్ట్ క్వార్టర్ మాత్రం బాగా రిజల్ట్ పరంగా బాగా కొంచెం వీటికి అటు టాప్ లైన్ బాటమ్ లైన్ ఎఫెక్ట్ కావచ్చు. కాబట్టి అప్పటి వరకు పెరగండి. మీరు కూల్గానే కొనుక్కోండి, మంచి కంపెనీసే, కానీ టైమింగ్ అనేది ఇంపార్టెంట్. ఎంత మంచి కంపెనీ అయినా కూడా ఒక టైమింగ్తో కొనుక్కోవడం చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో ఉంది. ఓకే. మరొక మజీద్ మజీద్ సార్, ఇది నితిన్ ఫైర్ ఒకటి, అక్సిస్ కేడ్ ఇంజనీరింగ్ అండ్ లైకా ల్యాబ్స్. నితిన్ ఫైర్, లైకా ల్యాబ్స్, యాక్సిస్ కేడ్ ఇంజనీరింగ్. యాక్సిస్ కేడ్ ఒక 1000 ఉన్నాయి, 254 మీద. నెక్స్ట్ వచ్చేసి లైకా ల్యాబ్స్ ఏమో 69 ఉంది. నెక్స్ట్ నితిన్ ఫైర్ ఏమో 32లో ఉన్నాయి సార్. ఓకే. 2 స్టాక్స్ తీసుకుందామండి, నితిన్ ఫైర్ అండ్ లైకా ల్యాబ్స్. ఆ థర్డ్ స్టాక్ అంటే అర్థం కావట్లేదు. నితిన్ ఫైర్ చూస్తే కనుక కంటిన్యూస్గా పడుతూనే ఉందండి. ఈ ఏడాది చూస్తే కనుక హై నుంచి కొంచెం 45-50 రూపాయల నుంచి పడుతూ కొంచెం ఈ మధ్య లాస్ట్ 1 మంత్గా ఈ లెవెల్లో కొంచెం ఆగింది, 27-28 దగ్గర. ఇక్కడ నుంచి పెద్ద డౌన్ సైడ్ రిస్క్ ఏం లేదు. బట్ కాకపోతే లాస్ట్ 1 ఇయర్గా మార్కెట్ అప్ ట్రెండ్లో పెద్ద ఏమీ పార్టిసిపేట్ చేయలేదు, అండర్ పెర్ఫామ్ చేస్తున్న స్టాకే. ఏదో కొంచెం పాజిటివ్ న్యూస్ రావాలి, అలాగే మార్కెట్ పెరగాలి, అప్పుడు కొంచెం ఒక స్వల్ప అప్ ట్రెండ్ కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా ట్రెండ్ కొంచెం వీక్గా ఉంది. అదేవిధంగా లైకా ల్యాబ్స్ కూడా మనం చూస్తున్నాము. పోయిన ఏడాది డిసెంబర్, నవంబర్ నుంచి 140 రూపాయల నుంచి బాగా పడుతూ బాగా క్రాష్ అవ్వడం కూడా మనం చూసాము లైకా ల్యాబ్స్. టెక్నికల్గా ఈ స్టాక్ కూడా చూస్తే కనుక బాగా వీక్గానే ఉంది. కాబట్టి ప్రస్తుతం ఇది కూడా నా ఉద్దేశం ఏదైనా కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవడం మంచిది. 2 స్టాక్స్ సెల్ ఆన్ ర్యాలీస్. హైదరాబాద్ నుంచి జంగారెడ్డి పరకాలం. హలో, అడగండి జంగారెడ్డి గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. శేషు గారిని చెప్పండి సార్ ఆన్సర్ ఇది. చెప్పండి. హీరో మోటార్ కార్స్ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో బై చేయొచ్చా సార్? అది ఇంకొకటి 3000 పుట్టు సెల్లింగ్ లో ఉంది సార్. అది హీరో మోటార్ 3000 పుట్ట? అవును సార్, 3000 పుట్టు సెల్లింగ్ లో ఉంది సార్. సెల్ చేసాము. ఓకే.
అది ప్రజెంట్ వచ్చేసి తగ్గింది కదా సార్, 3000 ఫుట్ సెట్ చేసాము. ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేస్తే అట్లీస్ట్ మన ప్రైస్ వస్తుంది సార్ అది. అంటే ఒకటండి, మీరు పుట్ సేల్ చేసి అంటే 3000 బిలో హీరో హోండా మోటార్ కార్పొరేషన్ ఈ సిరీస్లో పడదని మీరు బెట్ చేశారు. బట్ దానికి ఎగనెస్ట్గా మీరు ఆల్రెడీ 100 రూపీస్ మైనస్లో ఉన్నారు, అంటే 20,000 మైనస్లో ఉన్నారండి మీరు పుట్లో. అయితే ఇప్పుడు 28 దగ్గర హీరో మోటార్ కార్పొరేషన్ 2820, అంటే ఈరోజు లోగాన్ చూసుకుంటే క్లోజర్గా అక్కడ 2850 దగ్గర ఆగొచ్చు. ఒక్క రౌండ్ అంటే ఇది కంటిన్యూగా 3450 నుంచి పడుతూ వచ్చింది కాబట్టి ఒక్క రౌండ్ క్లోజర్గా 3000 టెస్ట్ చేయొచ్చండి. సో అంటే 100% ఇవన్నీ జరుగుతాయనేది కూడా మనం చెప్పలేము. ఈవెన్ టెక్నికల్స్ కూడా ఇటువంటి ప్యానిక్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో మనకి పనిచేయవు. కాబట్టి మీరు అట్లీస్ట్ 2850 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని మీరు హోల్డ్ చేయండి. క్లోజర్గా 3000 వస్తే మీరు ఇమీడియట్గా మీరు ఎగ్జిట్ కాండి. అటు అంటే మీ పుట్ని రైట్ చేశారు కాబట్టి అది కూడా మళ్ళీ మీకు మీ రేటుకి వచ్చేస్తుంది, మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. బయింగ్ ఫ్యూచర్లో డైరెక్ట్ బై చేయాలంటే మాత్రం అది మీ రిస్క్ మీద ఉంటుందండి. నేనైతే పర్సనల్గా అయితే రిస్క్ తీసుకొని బై చేయమని చెప్పను. అది మీరు స్టాప్ లాస్ పెట్టుకొని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా బై చేసుకోండి. ప్లస్ ఇంకోటి ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి కాబట్టి సిచ్యువేషన్స్ చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తాను. ఓకే, ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఉజ్జీవన్ అండ్ ఈక్విటాస్లో కూడా కొద్దిగా ఎఫ్ఐఎస్ ఇంతకాలం మన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు బాగా కొనుగోలు చేస్తూ వచ్చారు. బట్ కొద్ది రోజుల నుంచి వీళ్ళు సెల్లింగ్ కూడా ఎక్కువ కనిపిస్తుంది ఈ స్టాక్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో. మరో కాలర్ మోహన్ ఉన్నారు. అడగండి మోహన్. హలో సార్, నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నేను జేకే టైర్ 131కి బై చేశాను. జేకే టైర్ రుచిరా పేపర్ వచ్చి 106కు బై చేశాను సార్. ఓకే, ఎట్లా సార్ ఇప్పుడు తీసుకోవచ్చా ఎట్లా? ఓకే, జేకే టైర్స్ అట్ 131, రుచిరా పేపర్స్ 106. జేకే టైర్ చూస్తే కనుక ఇవాళ కొంచెం ఒక 7% వరకు పడి ఇంచుమించు స్టాక్ 120-125 వరకు పట్టం మనం చూసాము. ఈ లెవెల్లో చూస్తే కనుక 120 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఆ మధ్య మనం చూసాము టైర్ స్టాక్స్ అన్నీ కూడా బాగా బుల్లిష్ అప్ ట్రెండ్లో కూడా వెళ్ళటం మనం చూసాము. ప్రస్తుతం హోల్డ్ చేయండి. కాకపోతే కొంచెం రీసెంట్ ఈ కరెక్షన్ లోనే తీసుకున్నారు కాబట్టి ర్యాలీ వస్తే కనుక 130-140 వరకు వెళ్ళి వస్తుంది. నా ఉద్దేశం ఓవరాల్గా సెంటిమెంట్ కొంచెం వీక్గా ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ అయితే కనుక స్వల్ప ప్రాఫిట్ అయినా ఎగ్జిట్ అయిపోవడం మంచిది. రుచిరా పేపర్ చూస్తే కనుక టెక్నికల్గా ఫండమెంటల్గా ఈ మధ్య కొంచెం బాగా పెరిగిన స్టాక్. ఈ లాస్ట్ 1 మంత్లో పేపర్స్ అన్నీ కూడా బాగా అవుట్ పెర్ఫామ్ చేసి కొంచెం పెరిగిన స్టాక్. ముఖ్యంగా 75 రూపాయల నుంచి 130 రూపాయల వరకు పెరిగింది. ఈ మధ్య కొంచెం హయ్యర్ రేట్ల నుంచి బాగా కరెక్షన్ ఇవాళ ఇంచుమించు 10% వరకు పడి 99-95 దగ్గర సపోర్ట్ కొంచెం కనిపిస్తుంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. 95-96 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. మొన్న ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు కూడా బాగా ఆ లెవెల్ నుంచి సపోర్ట్ కూడా తీసుకోవడం చూసాం మనం రుచిరా పేపర్. నా ఉద్దేశం అయితే మటుకు ఈ స్టాక్ కూడా కొంచెం బాగా రన్అప్ వచ్చేసింది లాస్ట్ 1 ఇయర్గా. పేపర్స్ అన్ని మనం చూస్తున్నాము, అది కూడా బేసికల్గా సైకిలికల్గా ఉండే స్టాక్. ప్రస్తుతం హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ అయితే కనుక మళ్ళీ రీబౌండ్ 115 లెవెల్కి వస్తే కనుక చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ రుచిరా పేపర్ ఎగ్జిట్ అవ్వచ్చు. కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. సురేష్ రెడ్డి అడుగుతున్నారు, జేబిఎం 300 రూపీస్లో 1400 షేర్స్ తీసుకున్నారు. లాంగ్ టర్మ్ గురించి యావరేజ్ ఆర్ సెల్ అంటే ఇప్పుడు లాస్లో కూడా సేల్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ అంటే మనకు నోషనల్గా కనిపిస్తుంది లాస్ మన పేపర్ మీద. బట్ మనం ఆ స్టాక్ హోల్డ్ చేసుకుంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్ మళ్ళీ రీబౌండ్ అయితే ఈ లాస్ కొద్దిగా కవర్ అవుతుంది కదా. అండ్ ఈ టైంలో అంత మోస్ట్లీ మన రీటైల్ ఇన్వెస్టర్స్ అంతా హైలో కొంటారు అండ్ లోయర్ లెవెల్స్లో అమ్మేసుకుంటారు. ఆ లాస్ బుక్ చేసుకుంటూ ఉన్న పరిస్థితి. అంటే ఒకటండి, అంటే ఆ స్టాక్ మళ్ళీ ఆ రేట్ రాకపోవచ్చు అనే ఉద్దేశం ఉంటే ఆ విధంగా చేయడం మంచిదే. బట్ మంచి స్టాక్ అయితే అటువంటి మీకు చేయాల్సిన అవసరం లేదండి. ఆ జేబీఎం మాట ఏంటంటే ఇది ఆల్రెడీ ఇది బాగా ఒక టైంలో మంచి ర్యాలీ వచ్చి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్గా పడిపోయిన స్టాక్ అండి. ఆటో ఇంజనరీ కంపెనీస్ అన్నీ కూడా మనకు చూస్తున్నాము. ఏంటి ఈ ఆటో బేస్డ్ స్టాక్స్ కూడా బాగా కరెక్షన్ చూసాం లాస్ట్ ఒక 1 వీక్లో. అయితే ఇప్పుడు జేబీఎం మంచి కంపెనీ కాబట్టి మీరు లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. ఇంకా ఇది ఈవెన్ 220 లెవెల్ బ్రేక్ అయితే ఇంకా కొంత వీక్ కూడా కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇది ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్లో ఇది ఒక మామూలుగా ప్రొసీజర్ అంటే మార్కెట్ పడడం పెరగడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి మంచి స్టాక్ అయితే హోల్డ్ చేయొచ్చు. కొంతకాలం ఒక్కసారి 3-4 ఏళ్ళు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది మంచి స్టాక్ అయితే. అయితే మీరు ఫండమెంటల్గా వీక్ ఉన్న కౌంటర్స్లో డెఫినెట్గా ఎగ్జిట్ కమ్మంటాను. ప్లస్ జేబీఎంలో అయితే ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయమని చెప్తాను. మీరు ప్యూర్ ట్రేడర్ అయితే మాత్రం ర్యాలీస్లో ఎగ్జిట్ కండి, అదొకటే ఆన్సర్ అండి. శ్రీధర్ శర్మ అడుగుతున్నారు, జిందాల్ స్టీల్ అనుకుంటాను జొండాగానే రాశారు, 85 రూపీస్లో ఈ స్టాక్ కొన్నారు,
హోల్డ్ చేసుకోవచ్చు ఈ స్టాక్ని. జిందాల్ స్ట్రీట్ 71లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది, 85లో కొన్నారు. జిండాల్ స్టీల్ అండ్ పవర్ చూస్తే కనుక టెక్నికల్గా వీక్గానే ఉంది. 71 రూపీస్ అంటే కనుక ఇంచుమించు 5% వరకు ఈ స్టాక్ పట్టం చూసాము. జేఎస్పిఎల్ ప్రస్తుతం హోల్డ్ చేయండి. స్టాక్ చూస్తే కనుక మనం లాస్ట్ ఈ ర్యాలీలో పెద్ద ఏమి అప్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేయలేదు. ఒక మైనర్ అప్ ట్రెండ్ తోటే మనం ఈ స్టాక్ని మనం చూసాము. కాకపోతే ఈ లెవెల్లో 65-70 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం ట్రెండ్ ఆగే అవకాశాలు ఉంది. అదేవిధంగా బులిష్గా కూడా కనిపించట్లేదు కాబట్టి ర్యాలీలో కూడా ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనిపిస్తుంది. మరొక మెయిల్ దివీస్ ల్యాబ్స్ గురించి అడిగారు సత్యనారాయణ. దివీస్ ల్యాబ్స్ 100 షేర్స్ లాంగ్ టర్మ్ గురించి తీసుకున్నారు. ఎగ్జాక్ట్గా మీరు ఏ ప్రైస్లో తీసుకున్నారో మెన్షన్ చేయలేదు. ఈ టైంలో హోల్డ్ ఆర్ ఎగ్జిట్. దివీస్ ల్యాబ్స్ కూడా కొద్దిగా వీక్ రిజల్ట్ ఇచ్చినట్టుంది ఈ స్టాక్, అందుకే 5% దాకా ఇవాళ క్రాక్ అవ్వడం చూస్తున్నాం. హైయర్ లెవెల్స్ నుంచి కూడా ఆల్మోస్ట్ 1400 లెవెల్స్ నుంచి 1150 ఆర్డ్ లెవెల్స్కి వచ్చేసింది దివీస్ ల్యాబ్స్. అవునండి, 1340 దగ్గర ఎక్కువ రోజులు ఉంది. మీరు అన్నట్టుగా 14 ఒక టైంలో వచ్చింది, అది ఎక్కువ రోజులు నిలవలేదు. బట్ ఈ రిజల్ట్ నేను రోజు వచ్చిన రిజల్ట్ బాగాలేదండి. దాని కారణంగా ఈ స్టాక్లో ఈరోజు ఓపెనింగే మనకి బాగా పడ్డం చూసాము. అయితే కొంచెం లో నుంచి రికవర్ అయింది, అది కొంచెం పాజిటివ్ అంశం. బట్ ఈరోజు లో అనేది దీనికి చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా ఉండొచ్చు అండి 1140, ఎందుకంటే ఆల్రెడీ రిజల్ట్ కూడా దీనికి డిస్కౌంట్ అయింది కాబట్టి మీరు హోల్డ్ చేయండి. ఇప్పుడు షార్ట్ టర్మ్ మాత్రం వీకే ఉండొచ్చు, 1200 దగ్గర బాగా రెసిస్టెన్స్ 1220 ఆ లెవెల్ దాటకపోవచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్కి మాత్రం డెఫినెట్గా హోల్డ్ చేయమంటాను. ఎందుకంటే ఒక క్వార్టర్ బేస్ చేసుకొని ఎగ్జిట్ కమ్మని అయితే చెప్పను, ఎందుకంటే మంచి కంపెనీ కాబట్టి. ఉన్న మన ఏపీలో ఉన్న ఫార్మా కంపెనీస్లో ఇది ఒక రెడ్డి ల్యాబ్స్, దివి ల్యాబ్స్ డెఫినెట్గా మంచి కంపెనీస్ అని చెప్తాను, హోల్డ్ చేయమని చెప్తాను. శ్రీనివాస్ అడుగుతున్నారు సెంచరీ టెక్స్ 980లో 200 షేర్స్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ 1100 ఆర్డ్ లెవెల్స్ నుంచి బాగా పడుతూ వస్తుంది ఈ స్టాక్. 800 లెవెల్స్ కూడా బ్రీచ్ అయిపోయింది. అండ్ వోల్టాస్ 500 షేర్స్ 380లో తీసుకున్నారు. ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? సెంచరీ టెక్స్టైల్స్ కూడా చూస్తే కనుక మొన్న ఫిబ్రవరి నుంచి మొదలైన ర్యాలీగా బాగా అవుట్ పెర్ఫామ్ చేసింది. ఫండమెంటల్గా బాగా డ్రివెన్ స్టాక్. అలాగే సెక్టర్ వైజ్ చూస్తే కనుక బాగా టెక్స్టైల్స్ అన్నీ కూడా కొంచెం బాగా అవుట్ పెర్ఫామ్ చేస్తాయన్న వార్తలతోటి పెరగటం మనం చూసాము. ఇవాళ 4% డౌన్ తోటి 770 రూపాయల దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది సెంచరీ టెక్స్టైల్. టెక్నికల్గా చూస్తే కనుక పూర్తిగా లాంగ్ టర్మ్ ఓవర్ బాట్ పొజిషన్ని అడ్జస్ట్మెంట్ చూస్తున్నాము. 700-720 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇంత క్రితం ప్రీవియస్ హైస్ అది ఇప్పుడు సపోర్ట్గా ఫామ్ అయింది కాబట్టి క్లోజర్ టు 720 దగ్గర కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సరిత అడుగుతున్నారు శేషు గారిని. బోడాల్ కెమికల్స్ 135లో తీసుకున్నారు. ఓకే, లాస్ట్ వీక్ రిజల్ట్స్ బాగానే ఉన్నట్టున్నాయి. స్టాక్ ఎలా ఉందో? మేఘమణి ఆర్గానిక్స్ 45లో తీసుకున్నారు. 1 ఇయర్ పాటు హోల్డ్ చేయగలరు. బోడాల్ 135, మేఘమణి at 45. రెండు కూడా డెఫినెట్గా 1 ఇయర్ కోసం హోల్డ్ చేయండి అండి. ఆన్సర్ ఒకటే ఉంటుంది, 1 ఇయర్ కోసం హోల్డ్ చేయండి. కరెక్షన్స్ అనేది ఇంకా కొనసాగవచ్చు రెండిట్లో కూడా. మేఘమణి కూడా 52 రూపాయల నుంచి పడడం స్టార్ట్ అయింది, ఇది 36 దాకా రావచ్చు. ఈవెన్ బోడాల్లో నేను పర్సనల్గా రికమెండ్ చేసిన స్టాక్ ఇది, అయినా కూడా షార్ట్ టర్మ్ ఇది ఇంకా వీక్గా ఉండే అవకాశం ఉంది. ఇంకా కరెక్షన్ ఇందులో కూడా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి రెండు కూడా షార్ట్ టర్మ్కి, మేఘమణి, బోడాల్ రెండు కూడా షార్ట్ టర్మ్కి వీక్. ఈవెన్ క్లోజర్గా బోడాల్ ఈవెన్ 100 రూపీస్ కూడా టెస్ట్ చేయొచ్చు. 104, 105 లెవెల్స్ కూడా ఇక్కడ 10% దాకా కరెక్షన్ కూడా రావచ్చు. బట్ మంచి కంపెనీస్ కాబట్టి, అంటే రిజల్ట్ పరంగా బాగున్నాయి కాబట్టి హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. సత్య అడుగుతున్నారు నవంబర్ ఫ్యూచర్స్ యాక్సిస్ బ్యాంక్ లాట్స్ ఉన్నాయి, ఈ స్టాక్ బాగా పడిపోతుంది. అండ్ ఎలాంటి సజెషన్ మీరు ఇస్తారు? యాక్సిస్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్స్లో యాక్సిస్ బ్యాంక్ బాగా వీక్గా ఉంది. ఆ మధ్య మనం చూసాము రిజల్ట్ వచ్చినప్పటి నుంచి యాక్సిస్ బ్యాంక్ బాగా కరెక్షన్ ట్రెండ్లో మేజర్ డౌన్ ట్రెండ్ కూడా మనం చూసాము. ఈ మధ్య లాస్ట్ 1 వీక్గా మటుకు కొంచెం 460 లెవెల్స్లో కొంచెం రికవరీ వచ్చినట్టుగా కనిపిస్తుంది. బట్ ఫ్యూచర్స్లో ఇప్పుడు ఇంత క్రాష్ అయిన తర్వాత జనరల్గా చెప్పలేము. ఎందుకంటే ఒకటి బాగా స్ట్రెంత్ ఉందంటే కనుక, ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉందంటే హోల్డ్ చేయాలి. లేదంటే మొదట్లోనే సరే ఎప్పుడు చెప్తున్నట్టుగానే ప్రైస్ మీద 3% పైన స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 500లో కొన్నారంటే 12-15 రూపాయలు మించకుండా ఎమ్మడే స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అసలు సపోర్ట్ రెసిస్టెన్స్ కూడా చూడక్కర్లేదు. జస్ట్ 2-5% కింద స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయాలి ఇప్పుడు ఫ్యూచర్స్లో. శుశ్రూష అడుగుతున్నారు శేషు గారిని. ఫోర్స్ మోటార్స్ 200% ప్రాఫిట్స్లో ఉన్నారు. ఐషర్ మోటార్స్ కూడా 20% ప్రాఫిట్స్లో ఉన్నారు. ఈ టైంలో ప్రాఫిట్స్ బుక్ చేసుకుని మళ్ళీ స్టాక్స్లో ఎంటర్ అవ్వచ్చా? అంటే రెండు కొంచెం, అంటే ఫోర్స్ మోటార్స్ ఏమో ఒకవైపు స్ట్రెంత్ కనపరుస్తున్న కౌంటర్ అండి, అయినా కూడా నేను ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. కొంచెం టఫ్ క్వశ్చన్ అయినా కూడా
ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ కాండి. ఫోర్స్ మోటార్ కూడా మంచి, ఇది కూడా అన్నీ కూడా థీరీస్ అంటే ఫండమెంటల్స్ థీరీస్ అవన్నీ బాగానే ఉన్నాయి. అయినా కూడా స్టాక్ చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఫోర్స్ మోటార్స్ చాలా ఎక్స్పెన్సివ్. ఈ స్టాక్ బెటర్ ఏంటంటే ఉన్న అన్ని ఆటోమొబైల్ కంపెనీస్లో ఎక్స్పెన్సివ్ కాబట్టి ఫోర్స్ మోటార్స్ని ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. ఇంకో స్టాక్ ఏమన్నారని? ఫోర్స్ మోటార్స్ అండ్ ఏషియన్ మోటార్స్ 20%. ఏషియన్ మోటార్స్ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తున్నారు. రెండిట్లో కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మీ కొంచెం వెయిట్ చేయండి. మార్కెట్స్లో కరెక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశం ఉంది స్టాక్స్. ఈ రెండు కూడా ఇక్కడ నుంచి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే అట్లీస్ట్ 5 to 6% అన్న దానికి మించి మీకు కింద లోయర్ లెవెల్లో దొరికే అవకాశాలు కనపడుతున్నాయి. ఈవెన్ 10% కూడా రావచ్చు అండి. సుధా అడుగుతున్నారు, సుధారమణ శేషు గారిని. లుపిన్ 1400 పుట్ ఆప్షన్ తీసుకోవచ్చా? ఒకవేళ తీసుకుంటే టార్గెట్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లుపిన్ కొంచెం రివర్సల్గా వెళ్తున్నారండి. అంటే మార్కెట్ పడుతుంటే కొంచెం కాంట్రాక్ట్ పెట్టి కింద ఫార్మా కౌంటర్స్కి రావచ్చు బయింగ్. కాబట్టి లుపిన్కి వెళ్ళడం పుట్ ఆప్షన్ వైపు అంత మంచిది కాదనిపిస్తుంది నాకు. అయితే మార్కెట్స్ పడితే ఇవి కూడా క్రాక్ అవుతాయి. అయితే దానికన్నా మీరు ప్రస్తుతం అయితే మీరు వద్దనే చెప్తానండి. మళ్ళీ కొంచెం వెయిట్ చేయండి. వేరే స్టాక్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. ఓకే, ప్రస్తుతానికి మనకి ఇంకా మెయిల్స్ ఉన్నాయి కానీ మనం సమయం మించిపోతుంది. స్టిల్ మార్కెట్స్ వీక్ బ్యాస్లో ట్రేడ్ అవుతున్నాయి. 143 పాయింట్స్ డౌన్తో 8153 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంటే 370 పాయింట్స్ డౌన్.